హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. సో వెల్కమ్ బ్యాక్ టు సండే స్పెషల్. సండే స్పెషల్ అంటే మీలో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సండే స్పెషల్ అంటే స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడము అని అర్థం. దేని గురించి మాట్లాడతాము అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం. అయితే ప్రతి ఆదివారం అలా వీడియోలు పెట్టేవాడిని. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ కొంచెం, అందువల్ల మధ్యలో బ్రేక్ వచ్చింది. అంటే ఇప్పుడు కంటిన్యూ చేసేస్తాను కాదు కానీ చాలామంది సండే వీడియోలు పెట్టండి అంటున్నారు. అంటే కొంతమందికి నచ్చాయని అర్థం. నిజానికి ఎక్కువ మంది వ్యూ చేయకపోయినా దీనికంటూ ఉన్నారు స్పెషల్గా వినేవాళ్ళు. అందువల్ల సండే వీడియోలు పెట్టండి సార్ అంటున్నారని చెప్పి సండే స్పెషల్ ఈరోజు ప్రత్యేకించి ఒక కొంత టైం, ఒక గంటన్నర, అంటే అప్లోడ్ చేయటం అంతా మొత్తం గంటన్నర అవుతుంది కదా. సో నా జీవిత కాలంలో ఒక గంటన్నర దీనికోసం వెచ్చించాలని అనిపించింది, చేస్తున్నాను. తర్వాత అప్పుడప్పుడు వీలున్నప్పుడల్లా కొంచెం నాకు అనిపించినప్పుడల్లా కొంచెం మాట్లాడుతూ ఉంటాను. రైట్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ చాలా పాపులర్ ఎక్స్ప్రెషన్ కదా. ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఒక భాగం వాట్ ఐ ఫీల్ అండ్ బిలీవ్, రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. చూడండి ఎంత ఇంపార్టెంటో చూడండి. రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా ఏమైనా కానీ లెట్ ద స్కై ఫాల్ ఆన్ అస్. స్థిత ప్రజ్ఞతోటి ఉంటాను. ఐ నెవర్ గెట్ ఎఫెక్టెడ్ నో మ్యాటర్ వాట్. స్టాయిక్గా తయారవుతాను. ఇది ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించవలసినటువంటి ప్రక్రియ. అంటే ఎవ్రీబడి షుడ్ గెట్ ట్రైన్డ్ ఇన్ దిస్. ఆఫ్టర్ ఆల్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లివ్ హ్యాపీ. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే హ్యాపీగా ఉండటం కోసం. ఎందుకు లైఫ్ అంటే ఏంటంటే హ్యాపీగా ఉండటం కాదు. ఇంకా పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు సెలబ్రేట్ ఇట్. ఇంకా చెప్పాలంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. లైఫ్ ఆఫ్ సక్సెస్ అనే చెప్పటం కొంచెం లో లెవెల్గా ఉంటుంది. లైఫ్ ఆఫ్ సక్సెస్ కాదు, లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. అండ్ వీ షుడ్ బి ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. వీ షుడ్ బి ఏబుల్ టు డూ సంథింగ్ ఇన్ సచ్ ఎ వే. అంటే మనం ఏదో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. ఎట్లా కాంట్రిబ్యూట్ చేయాలంటే దాని తాలూకు ఇంపాక్ట్ చాలా గట్టిగా, ఎక్కువగా, బాగా ఉండాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండాలని కాదు. ఇద్దరు, ఒక్కరో, 10 మంది కావచ్చు. ఆ 10 మందికి అది ఉపయోగపడేలా ఉండాలి. అది జ్ఞానం ఇవ్వటం ద్వారా కావచ్చు, దానం ఇవ్వటం ద్వారా కావచ్చు. జ్ఞానం కూడా దానమే కదా. డబ్బునోడు చేయాలనుకుంటే చారిటీ చేస్తాడు, డబ్బులు దానం చేస్తాడు. జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం చేస్తాడు. భగవంతుడు అతనికి జ్ఞానం ప్రసాదించింది ఎందుకు? నలుగురికి పంచమని. దాచిపెట్టుకొని మళ్ళీ వెనక్కి తిరిగి టపా కట్టేసి కొన్నాళ్ళు బతికేసి వెనక్కి వచ్చేయమని కాదు. వచ్చే ముందు అవన్నీ అక్కడ అంతే పంచి రావాయా అని చెప్పడం. డబ్బులైనా ధనమైనా పంచే రావాలి, జ్ఞానమైనా పంచే రావాలి. ఏది ఉంటే అది పంచి రావాలి. మంచి అయితే చెడైనా పంచి వెళ్ళిపోతాం అనుకోండి, అది వేరే సంగతి. చెడుని పంచడం ఎందుకు? మంచిని పంచితే బాగుంటుంది కదా. అది మంచిని పంచాలంటే ముందు మన దగ్గర ఉండాలి ఆ మంచితనం. సో ప్రాక్టికల్లీ ఎందుకు పుట్టాము భూమి మీద, ఎందుకు పుడుతున్నాము, తర్వాత ఇలా కొన్నాళ్ళు ఉంటాము, పుట్టి పెరిగి పెద్దయి ముసలితనం వచ్చేస్తుంది, లేదా రోగం వచ్చేస్తుంది, పోతాము. ఇది పుట్టడం గిట్టడం ఇదంతా ఇప్పటిది కాదు కదా. అది ఎన్ని వందల వేల లక్షల సంవత్సరాల నుంచి జరుగుతున్నదో ఈ భూమి మీద మనకు తెలియదు. మనకు తెలిసింది ఎర్త్ ఒకటే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.
వాటి గురించి అయితే అసలే తెలియదు. దీన్నే అర్థం చేసుకోలేకపోతుంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? సౌర కుటుంబంలోకి. ఇంకా ఇలాంటి సౌర కుటుంబాలు చాలా ఉన్నాయట. ఇంతవరకు కరెక్టే మరి సైన్స్ చెప్పేది. మరి వాటి గురించి మనం జీవరాశి ఎలా ఉంటుంది మనం ఊహించడం వద్దులేండి. కానీ ఈ భూమి మీద పుట్టినందుకు మరి ఏంటి పరిస్థితి? ఈ పరిస్థితి ఏంటంటే వీ హ్యావ్ టు లీడ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్ కదా. వాట్ ఈజ్ మీనింగ్ఫుల్ అంటే ఒక మర్డరర్ని అడిగితే ఏం చెప్తాడు మీనింగ్ఫుల్ లైఫ్ గురించి? వాడి ధోరణిలో చెప్తాడు. ఒక ఋషి మునిని అడిగితే మీనింగ్ఫుల్ లైఫ్ గురించి ఏం చెప్తాడు? ఆయన ధోరణిలో ఆయన చెప్తాడు. ఒక కూలి పని చేసే వ్యక్తిని అడిగితే ఏం చెప్తాడు? ఆయన పద్ధతిలో ఆయన చెప్తాడు. మీనింగ్ఫుల్ లైఫ్ అంటే నా ఇంట్లో టీవీ ఉండాలి, నాకు బైక్ అన్నా ఉండాలి, కనీసం పిల్లలు ఏదో అవ్వాలి, అట్లా ఏదైనా సొంత ఇల్లు ఉండాలి. అదే కదా మీనింగ్ఫుల్ లైఫ్ అంటే. నేను పని చేయకుండా కూడా, లేకపోతే ఇంకా చెప్పాలంటే కొద్దిగా ఇదనుకోండి, మా అబ్బాయి కొద్దిగా అదో టైప్ అనుకోండి, నేను ఏం పని చేయను, శుభ్రంగా తిని తాగి పడుకుంటాను, అలా గడిచిపోవాలి నాకు అంటాడు ఇంకొక ఆయన. మీనింగ్ఫుల్ లైఫ్ అంటే తిని తాగకుండా కాదు, అదే ఆయన దృష్టిలో మీనింగ్ఫుల్ లైఫ్. ఎవరికి వారు తమ మీనింగ్ఫుల్ లైఫ్ని డిఫైన్ చేసుకుంటూ ఉంటారు. నాకు ఇది ఉంటే బాగుంటుంది, నాకు ఇది వస్తే ఐఎమ్ ఓకే, నాకు అది కావాలి, ఇవి కావాలి, ఇదే కదా. అప్పుడే అదే మీనింగ్ఫుల్ లైఫ్ నా దృష్టిలో, అదే అని. బట్ జనరల్గా చెప్పాలంటే ఏంటి? చీకు చింత లేకుండా ఉండగలిగితే, ఆరోగ్యంగా ఉంటే మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరూ ఒప్పుకునే విషయం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలని. ఎందుకని? ఆరోగ్యంగా లేకపోతే ఏమవుతుందో అందరికీ తెలుసు. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి తెలుసు. చిన్నవాడికి తెలుసు, పెద్దవాడికి తెలుసు. పెద్దవాడికి వయసు పెరిగే కొద్దీ పెద్దవాడికి కొంచెం ఎక్కువ తెలుసు. ఎలా అంటే ఏం అక్కర్లేదండి, ఏ రోగాలు రావక్కర్లేదు. గట్టిగా జ్వరం వస్తేనండి 2 రోజులు 3 రోజులు మంచం మీద ఉండి నీరసం అయిపోతే ఈ బ్రెయిన్ పనిచేయదు. ఈ బ్రెయిన్ పనిచేయదు. అదేంటో పిచ్చిగా ఉంటుంది, నిద్ర పట్టదు. నిద్ర పడితే కూడా ఏంటంటో పిచ్చి కళ్ళు వస్తాయంటే జ్వరానికే ఏదో అయిపోయి ఏంటి లైఫ్, ఏంటి ఇలా ఉన్నాను, అమ్మో అనే భయోత్పాదాలు వస్తాయి మనిషిలోకి కేవలం జ్వరానికి. మరి పెద్ద రోగాలు, లేకపోతే మంచం మీద తీసుకునేవాళ్ళు, లేకపోతే పర్మనెంట్లీ హ్యాండిక్యాప్డ్, తను దైనందిన కార్యక్రమాలు సరిగ్గా చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో చాలా ఇంపార్టెంట్ అండి అర్థం చేసుకోవాలంటే. హెల్త్కి అందరూ ఓటేస్తాం. ఎందుకని? ఫిజికల్ బాడీ ఉన్నదంటే ఈ బాడీ బాగుంటేనే, హెల్తీగా ఉంటేనే, లేకపోతే ఇంకేం లేదు, ఇంకేం మిగల లైఫ్లో. ఎన్ని కోట్లు లక్షలు డబ్బులు చాలా ప్రధానం అంటారు, కానీ నిజమే డబ్బులు ఉండాలి. కానీ డబ్బులే ఉంటే సరిపోదు కదా. డబ్బుల కంటే కూడా ఏం కావాలంటే ఆరోగ్యం అండి. హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఎప్పుడు ఉండగలుగుతాం? హెల్త్ అంటే మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి రెండిటి కాంబినేషన్ కలిపి హెల్త్ అంటే. హెల్త్ తాలూకు డెఫినేషన్ చాలామంది దే గెట్ మిస్టేకెన్. చాలామంది ఉంటారు మనకి చాలా హెల్తీగా ఉంటారు, ఫిజికల్లీ వెరీ ఫిట్ అండ్ టఫ్, చాలా గట్టిగా కూడా ఉంటారు. కొంతమంది అయితే దారాసింగు, కింకాంగు లాగా మంచి 6 ప్యాక్లు జమానా కదా ఇది, 6 ప్యాక్ టైప్గా ఉంటారు, చాలా కేపబుల్గా ఉంటారు, రోబస్ట్ ఎవ్రీథింగ్. లోపలంతా పుచ్చిపోయి ఉంటుంది. లోపల వాడు ఆలోచన క్రూరత్వంగా ఉండొచ్చు, లేదా పిచ్చి పనులు చేయొచ్చు, పిచ్చి ఆలోచనలు ఉండొచ్చు. ఆలోచనల వరకు పర్వాలేదు, ఆ పిచ్చి పనులు చేయటం మొదలు పెడితేనే ప్రపంచానికి హానికరం. కంటే అక్కడ అబ్బాయి అలా చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇది లోపల కుడిపోయింది. ఫిజికల్గా గట్టిగా బాగానే ఉన్నాడు. సైకోపాత్స్ తీసుకోండి, లేకపోతే కొంతమంది కొంచెం ఉంటారు కదా యాంటీ సోషల్, లేకపోతే అట్లాగా చాలామంది యాంటీ సోషల్ బయటికి కనబడరు. కనబడేవాళ్ళు తక్కువ అండి, కనబడని వాళ్ళు చాలా ఎక్కువ. వాళ్ళు హెల్తీగా ఉన్నారని నేను అనుకోను. దే ఆర్ నాట్ హెల్తీ. మెంటల్ హెల్త్ లేదు. పీస్ఫుల్గా, కామ్గా, ప్లెజెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు హెల్తీ పీపుల్. వీళ్ళు ఫిజికల్ హెల్త్ బాగుంటుంది కానీ వీళ్ళు
పీస్ఫుల్గా కామ్గా ప్లెజెంట్గా ఉండరు. ఎక్కడ ఏదో చేయాలి, ఏదో చేసేయాలి, ఏదో చేసి పారేయాలని. మరి ఎక్స్ట్రీమిస్టులు చూడండి, ఆతంకవాదులు చూడండి, దే ఆర్ వెరీ హెల్దీ, ఫిజికల్లీ వెరీ ఫిట్ అండ్ టఫ్. కానీ బట్ పోయింది కదా, ఏదో పోబట్టే కదా. ఆడిని చంపుతాను, ఈయన్ని చంపుతాను, తుపాకులు పట్టుకుంటాను, ఆడిని వేసేయంట్రా, ఈయన్ని వేసేయంట్రా అనే టైపు. దేశం కోసం పోరాటం వేరు, ఏదేదో చేయటం వేరు. సో అట్లా అంటే డివేట్ అవ్వకుండా పాయింట్కి రావాలంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిజికల్ హెల్త్. ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ రెండు ఉంటే అప్పుడు హెల్త్ ఉన్నట్టు. అది అందరూ ఒప్పుకుంటారు. అది ఉంటేనే, అది లేకుండా ఉంటే సర్వస్వం శుద్ధదండగా. ఇంక దేని గురించి ఏం లేదు, ఇంకా లైఫ్లో మిగిలిది ఏం లేదు. ఎందుకు మిగిలాడంటే ఇదేదో అనిపించడం కోసం, బాధలు అనిపించడం కోసం, శారీరక రుగ్మతలు తాలూకు పెయిన్ తీసుకోవడం కోసం పుట్టాడయ్యా అంటారు. అలా కాదు. అందువల్ల ఏంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రైమరీ థింగ్ ఏంటంటే హెల్తే. అది ఉంటేనే, అది బేసు. నేల విడిచి సాము చేయలేము కదా. అది ఉంటేనే మిగిలిన వాటి గురించి మాట్లాడేది. ఇప్పుడు ఈరోజు టాపిక్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్లో రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ అనేది ఏంటి, ఎట్లా, హౌ దిస్ ఈజ్ కనెక్టెడ్ అంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు సో మెనీ థింగ్స్. అంటే సబ్జెక్ట్ టు సో మెనీ థింగ్స్ అంటే గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సఫరింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లివింగ్, వెదర్ వి యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. సఫరింగ్ అనేది లేకపోతే, అవసరం లేకపోతే ఈ భూమి మీద పుట్టవలసిన అవసరమే ఉండదు, అగత్యమే లేదు. ఒక ఫిజికల్ బాడీ తప్పదు, ఒక ఫిజికల్ బాడీ తీసుకుంటాము, ఆ బాడీ తీసుకుని ఆ బాడీలో ఉంటూ, ఆ బాడీలో నివసిస్తూ వి అండర్గో ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్. బట్ ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఏంటంటే ఎవర్ చేంజింగ్, రకరకాల ఎక్స్పీరియన్సెస్. ఒక్కోసారి ఎంతో ఆనందం కలిగే లైఫ్ ఉంటుంది, ఒక్కోసారి ఎన్నో బాధలు, కష్టాలు, ఊరికే లీనమైపోతాం. మనం టీవీ సీరియల్ చూస్తున్నాం అనుకోండి, సినిమా చూస్తున్నాం అనుకోండి, చెప్పా పెట్టకుండా, తెలియకుండా, అనుకోకుండా దానిలో లీనమైపోతాం. మోస్ట్లీ లీనమైపోయి ఆ హీరోయిన్ వాడిని ఎవరో కొడతారు, ఏదో అవుద్ది, పాపం వాడికి అన్యాయం జరిగింది, అమ్మో వీడికి ఎంత అన్యాయం జరిగింది, వాడు చూడు ఎలా మోసం చేశాడు, వీడు చేశాడు, వాడు వచ్చేస్తాడు. ఇంకా వాడికి బలం వచ్చేస్తుంది, వాడు ఇంకా తిరగబడతాడు. అప్పుడు మన సినిమా చూస్తూ ఏమనుకుంటాం, మనమంతా ఆడి తరపునే, అరే కొట్టరా, ఎలా కొట్టంటే ఆడు. ఇప్పుడు ఇచ్చే సినిమాలు అయితే కొట్టుకోవడమే కదా, వైలెన్స్, కొట్టుకోవడం, కాల్చుకోవడం ఎక్కువే కదా. అటు కొట్టి వాడు రక్తం కక్కేట్లాగా ఆడు కొడుతుంటే అమ్మయ్యా మనం, ఒరే నీకు జరిగిన అన్యాయానికి, నీకు జరిగిన మోసానికి నువ్వు ప్రతీకారం పక్క తీర్చుకుంటున్నావురా, వెరీ గుడ్, వండర్ఫుల్. అది చూసి బయటకు వచ్చి ఆహా ఎంత మంచి సినిమా చూసి వచ్చావంటాం. అంటే మంచి సినిమా చూసి వచ్చామంటే ఏంటి అనుకుంటున్నాం అంటే కొంతసేపు మనల్ని మనం మర్చిపోయి, మనం స్థితిగతుల్ని అన్నీ వదిలేసి, స్టేటస్లు ఇంకోటి అన్నీ వదిలేసి అందులో లీనమైపోయి, అందులో జీవించేసి వాడికి సపోర్ట్ చేసాం. వాడు చిత్తుగా కొట్టేసి విజయుడై బయటకు వస్తే, కాళ్ళు ఎగరేసి బయటకు వస్తే ఆహా ఏమి నా భాగ్యము. ఇది కదా మనం సినిమా చూసి, సీరియల్స్ చూసి ఆనందించేది. అంటే ఇదే కాదు, ఇట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ తీసుకోండి, ఏదైనా మంచి స్వీటు, మనకు నచ్చిన స్వీటు అది తింటుంటాం, అబ్బా ఏమి నా భాగ్యము, ఎంత బాగుంది, ఆనందిస్తాం. ఇట్లా మధుర క్షణాలు ఉంటాయి, ఆనందించే సిచ్యువేషన్స్ ఉంటాయి, బాధపడే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. బాధలు ఎన్ని రకములు, అవి ఏవి అంటే దానికి జవాబు లేదు. సుఖాలు కూడా అంతే. తర్వాత వాట్ ఈజ్ గుడ్ ఫర్ యూ మే నాట్ బి గుడ్ ఫర్ మీ. నాకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టం, బ్రహ్మాండం. తపలా వాయిస్తానంటే, తపలా వాయించమంటే అబ్బా ఎంత వాయిస్తుంటే ఎంత బాగుంటుందో, ఆనందంగా ఉంటుంది. మరొకరికి ఆ తపలా అవన్నీ వింటుంటే ఏంటి మోత, న్యూసెన్స్, కామ్గా పీస్ఫుల్గా ఉండకుండా ఇదంతా శబ్దాలు, మోతలు ఏంటి అంటారు. తబలా వాయించేవాడికి ఆ తబలాకు ఉన్నటువంటి వాయిస్తున్నప్పుడు, లయబద్ధంగా వస్తున్నప్పుడు వచ్చే ఆనందం, అదొక ఇదిగా రిథమిక్గా తీసుకుని ఎంజాయ్ చేస్తుంటే, పక్కన వాడు
పెద్ద న్యూసెన్స్ ఎవడో వాయించేస్తున్నాడు రా బాబు, ప్రశాంతంగా ఉండకుండా అంటాడు. వన్ మ్యాన్స్ మీట్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్. ఇవన్నీ తీసుకుంటే మరి ఎవరి సుఖము ఆనందం వాళ్ళు డిఫైన్ చేసుకుంటున్నాం. నాకు ఇట్లా ఉంటే సుఖంగా ఉంటుందంటాం, నాకు ఇట్లా ఉంటే ఆనందంగా ఉంటుందంటాం. మావాడు ఏదో వెళ్తున్నాం, శ్రీశైలం వెళ్తున్నాం కారులో, మాటల సందులో మాట్లాడుతూ అంటే ఐ ఎంజాయ్ లోన్లీనెస్, పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రియలీ ఫీల్ హ్యాపీ. ఏవో అట్లా మాట్లాడుతున్నాను నేను, కామ్గా సైలెంట్గా, ఎవరూ లేకపోతే డిస్టర్బెన్స్ కూడా ఉండదు కదా, కామ్గా ఉంటాం, సైలెంట్గా ఉంటాం. ఐ ఫీల్ లోన్లీ హ్యాపీ అండ్ అట్లా ఆ టైప్ ఏదో అట్లా నేను చెప్తే వాడు రియాక్ట్ అయిపోయి అవునా నీకు అలాంటి సిచ్యువేషన్, అలాంటి లైఫ్, అలాంటిది వచ్చిందా, అమ్మో అని భయపడిపోయాడు, వినటానికే భయపడిపోయాడు. లోన్లీ హెల్తీ హ్యాపీ ఏదో చెప్పాను అట్లా. నిజమే, ఐఎమ్ రియలీ సారీ టు సబ్మిట్. ఎవ్వరూ లేకపోతే, నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉంటే, నేను ఒక్కడనే ఏకాంతంగా ఉంటే, కామ్గా ఉంటే, ఐ సెలబ్రేట్ లైఫ్. అది ఎందుకు వచ్చిందో ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. అయితే కంపెనీ ఉంటే, ఇంట్లో వాళ్ళు ఉంటే ఎంజాయ్ చేయనంటే అది కూడా ఓకే, ఇబ్బంది ఏమి ఉండదు. కంపెనీ కూడా ఎంజాయ్ చేస్తాం, చక్కగా కబుర్లు చెప్పుకుంటాం, కాస్త అటు ఇటు అన్నీ మామూలే కదా, జోకులు ఇవన్నీ ఉంటాయి కదా. సంసారంలో అన్న తర్వాత అవి వాళ్ళు ఏదో అంటుంటారు, ఏదో అంటాం, లేకపోతే కౌంటర్ వేస్తాం, లేకపోతే ఒక్కోసారి నవ్వుకుంటాం, ఒకసారి అరుస్తాం, అది కూడా బాగానే ఉంటుంది. బట్ ఇలా ఉంటే బాగుంటుంది. వాడి విషయంలో అయితే భయపడిపోయాడు. అసలు ఏంటి జరిగిందంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ లేదు. సరే పద మనం వెళ్ళిపోదాం, శ్రీశైలం వెళ్ళిపోదాం అన్నాడు. నేను తీసుకెళ్తాను, వెళ్ళొద్దామని. అంటే 2 days 3 days ఫ్యామిలీ లేకపోతే వాడికి బోర్ కొట్టేయటం, వాడు ఎట్లా ఏంటి హౌ టు లివ్ లైఫ్ ఏంటిదంతా అన్న పరిస్థితి కనిపించింది వాడి లైఫ్ స్టైల్లో. దిస్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఎందుకంటే ఆడవాళ్ళు, ఇంట్లో వాళ్ళు, మనం ద వాల్యూ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నోన్ ఓన్లీ ఇన్ ఇట్స్ యాబ్సెన్స్ అంటారు కదా. వాళ్ళ కాంట్రిబ్యూషన్ తక్కువ అండి. ఇల్లంతా చక్కబెడతారు, ఇల్లంతా సెటరేట్ చేస్తారు, హోమ్ కీపింగ్ అంతా వాళ్ళు చేస్తారు కదా. తర్వాత మనకి చక్కగా టయానికి అన్నీ వండి అమర్చి పెడతారు కదా. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని దేవత సినిమాలో ఘంటసాల గారి పాట ఉంది. జోక్ కాదండి, లేడీస్ ప్లే చేసే రోలు ముఖ్యంగా ఇండియాలో చాలా గొప్ప రోలు. ఇప్పుడైతే ఈ కాలంలో అయితే పాపం చాలామంది జాబులు చేస్తూ కూడా ఇల్లు పిల్లలు, భార్య ఇల్లు పిల్లలు అవన్నీ కూడా మేనేజ్ చేస్తుంటారు. ఇల్లు మేనేజ్ చేస్తుంటారు, అక్కడ ఆఫీస్ మేనేజ్ చేస్తుంటారు, సంపాదించి తెచ్చి పెడుతుంటారు. మా పాతకాలంలో అయితే ఇంటికి మాత్రమే పరిమితంగా ఉండి ఇల్లు పిల్లలు వరకే చేసేవారు. డబుల్ రోలు, చాలా రోల్ పెరిగిపోయింది పాపం. నిజం చెప్పాలంటే మరి ఆ మనిషి లేకపోయేటప్పటికి నాకు మంచినీళ్ళు ఇవ్వు, నాకు టీ పెట్టు, లేకపోతే అది ఇది అంటే సమయం అందించేవాళ్ళు ఉంటారు కదా. పనోళ్ళు, ఎంత పనోళ్ళు ఉన్నా దే ఆర్ నాట్ ఏ సబ్స్టిట్యూట్. మనకి ఆ టైంకి ఏదైనా కావాలనుకోండి, ఏంటి కాడా పెట్టమంటావా అని అడిగేవాళ్ళు కావాలి కదా. కాడా అంటే కషాయం అండి. ఈ మధ్యన కరోనా వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఆ గీడాలు కూడా తాకడం మొదలుపెట్టాం. కాడా పెట్టమంటావా అని అడిగే వ్యక్తి కావాలి కదా. పని వాళ్ళు అడుగుతారని గ్యారంటీ లేదు. అది కావాలి, ఇది కావాలి. లైఫ్లో సంసార జీవనం ఓకే, సంసార జీవనంతో పాటు లోన్లీగా ఉన్నప్పుడు కూడా ఓకే. అట్లా అయితే బ్యాలెన్స్డ్ లైఫ్ అన్నమాట. అమ్మమ్మో ఇంట్లో ఎవరు లేరు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే ఫినిష్. సో ఇదంతా ఏమిటంటే, మనకు కావలసిన లైఫ్ ఇలా ఉంటే బాగుంటుందని మన నిర్వచనం గీత గీసి పెట్టుకుంటాం కదా. అందులో ఎక్కడ ఫిట్ అవుతుంది ఇది రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ అంటే, we live in a world of pains and pleasures.
వి లివ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ పెయిన్స్ అండ్ ప్లెజర్స్. ఎందుకు చెప్తున్నానంటే పెయిను ప్లెజరు రెండు కూడా సవతులు లాంటివి అనాలా, లేకపోతే కవల పిల్లలు లాంటివి అనాలో, ట్విన్స్ అనాలో, ఏం నాకు తెలియదు ఎలా అనాలో, మీరు ఎలా అనుకోండి. సఫరింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. గౌతమ్ బుద్ధుడు ఏనాడో చెప్పాడు కదా పాపం. ఆ చెప్పటమే కాదు, దాని మీద ఎంత రీసెర్చ్ చేసి బోల్డ్ అంత ఇచ్చాడు మనకి. గౌతమ్ బుద్ధుడి తాలూకు కాంట్రిబ్యూషను చెప్పాలంటే చాలా గొప్ప కాంట్రిబ్యూషను. అంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవ్వలేదని నేను చెప్పను, ఖురాను, బైబిల్ ఇవ్వలేదని నేను చెప్పను, అవి ఇచ్చాయి. డెఫినెట్గా జనస్రవంతికి పనికొచ్చేవి, కామన్ మ్యాన్కి, లేమన్కి, కామన్ మ్యాన్కి పనికొచ్చే విధంగా జనాల మధ్యలోకి వచ్చి చెప్పాడండి ఆయన. అందుకనే బుద్ధిజం ఎంత భయంకరంగా వ్యాప్తి చెందిందంటే పెద్ద ఇదిలాగా ఎండమిక్ లాగా స్ప్రెడ్ అయింది బుద్ధిజం. తర్వాత మరీ ఎక్కువ పెరిగింది, ఎక్కువగా బాగా స్పీడ్గా పెరిగింది, బాగా పోతుంది కదండి, అలాగే పోయింది. మరి కొన్ని రిలీజన్స్ చూడండి, ఇప్పుడు యాక్టివ్గా ఉన్న రిలీజన్స్ చూడండి, ఇవి కొన్నాళ్ళకి మరీ ఓవర్ యాక్టివ్ అయితే కొన్నాళ్ళకి వాటి డైరెక్షన్ మారుతాయి, తప్పదు. సో ఏమిటి అంటే సఫరింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఈవెన్ ఇన్స్పైట్ ఆఫ్ దట్, అది ఫ్యాక్ట్. అది ఆ ఫ్యాక్ట్ని మనం తప్పించలేము, అవాయిడ్ చేయలేము, కొన్ని అవాయిడ్ చేయలేము. అయినా కానీ మనం ఏంటి చేస్తుంటాం, మనకి ఆల్వేస్ వీ వాంట్ టు బి హ్యాపీ. అంటే ఆల్వేస్ వీ వాంట్ వాట్ వీ వాంటెడ్, వాట్ వీ డిజైర్డ్. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ని అర్థం చేసుకోండి. లైఫ్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ సారోస్ అండ్ ఆల్సో ప్లెజెంటరీస్. ఈజ్ ఎ బండిల్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్. ఇది ఉంటాయి, అది ఉంటాయి. అమృతం విషం లాగా, అమృతం విషం కలిసే కదా వచ్చాయి. అమృతం విషయం ఎలా కలిసి ఉంటాయో లైఫ్లో సుఖాలు దుఃఖాలు, సుఖ దుఃఖాలు అంటారు కదా, రెండు ఉంటాయి కదా. సెగ్రిగేట్ చేయటం వీలు పడదు చాలా సందర్భాల్లో. అది ఉంటుంది, ఇది ఉంటుంది, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. పర్వతం ఉన్న చోట లోయ ఉంటుంది, గమనించారా? లోయ లేకపోతే పర్వతం ఎలా వచ్చిందండి? భూమిలో వచ్చినటువంటి ప్రకంపనలో లేకపోతే భూకంపంలో ఏవో వచ్చి అక్కడ ఒక పార్టు ఇక్కడ గుంటపడిపోయి ఇంకో పక్క పైకి లేచింది, అంతేనా? ప్లెయిన్గా ఉన్న చోట ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది, అక్కడ పైకి వచ్చింది. అందుకని ఆ కొండ ఉంది, కొండ కింద లోయ ఉంది. కొండ లేకుండా లోయ ఉండదు, లోయ లేకుండా కొండ ఉండదు కాదా? లైఫ్ అంతే, ఎంత సింపుల్ అండి. మరి దాన్ని ఎట్లా, హౌ టు డీల్ విత్ ఇట్, హౌ టు హ్యాండిల్ ఇట్. మనం చాలా సందర్భాల్లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి, కొన్ని అన్వాంటెడ్, అన్వారంటెడ్, ఇంకా చెప్పాలంటే కోరి తెచ్చుకునేవి ఎలాగ ఉంటాయి స్వయంకృత అపరాధాలు. మనం కోరి తెచ్చుకోనివి, మనం అనుకోనివి సంఘటనలు జరుగుతాయి. ఇందులో మన పాత్ర ఏం ఉండదు. ఇన్ ది కోర్స్ ఆఫ్ లైఫ్ ఇట్ హ్యాపెన్స్. వెళ్తున్నాడు, రోడ్డు మీద వెళ్తున్నాడు, స్కూటర్ నడుపుతున్నాడు, యాక్సిడెంట్ అయింది. సిన్సియర్గానే నడుపుతున్నాడు, అవతల అడవ వచ్చాడు, గుద్దేశాడు. రోడ్డు మీద నడుస్తున్నాడు. ఈయన చక్కగా డిసిప్లిన్డ్గా తింటాడు, పడుకుంటాడు, మందు కొట్టడు, సిగరెట్లు కాల్చడు, అంటే స్మోకింగ్ చేయడు, మందు కొట్టడు, తర్వాత నాన్ వెజిటేరియన్ తినడు, సింపుల్గా కామ్గా నార్మల్గానే ఉంటాడు. కానీ బీపీలు షుగర్లు వచ్చేసాయి. అది వింతగా విడ్డూరంగా ఉంటుంది. ఇదేంటిది, నేను అంతా నార్మల్గా ఉన్నాను, నాకు బీపీ షుగర్లు ఏంటి? ఏదో మా నాన్నగారికి ఉంది, లేకపోతే మా తాతగారికి ఉంది, దానివల్ల హెరిడిటరీ వచ్చింది అని. అతని చేతిలో లేదు కదా. అతను పుట్టింది ఆ ఇంట్లో పుట్టినప్పుడు వారికి హెరిడిటరీ ఉంటే ఈయనకి వచ్చింది అనుకుందాం. ఆయన కంట్రోల్లో లేదు కదా పాపం. అయినా కానీ ఆయనకు షుగర్ బీపీ వచ్చింది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ మెజర్స్ ఆయన మందు కొడతాడు, కక్కా ముక్క తింటాడు, అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగాను అంతా ఉంది, చక్కగా బాగానే ఉన్నాడు, శుభ్రంగా హాస్పిటల్కి వెళ్ళిన సందర్భాలు లేవు. 85 ఏళ్ళు బతికాడు, 90 ఏళ్ళు బతికాడు అంటారు. ఏ బీపీలు షుగర్ లేవంటారు. అంటే ఇదేంటి పారాడాక్సా?
అంటే వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళ పేరెంట్స్ డిసెండెంట్స్ వాళ్ళు ఏదో ఇచ్చారా కదా, అది అట్లా తీసుకుంటాం కదా. అంటే చాలా సందర్భాల్లో చాలా విషయాలు, చాలా ఊహించని పరిణామాలు, మనకు నచ్చనివి, మనల్ని ఇబ్బంది పెట్టేవి, బాధించేవి చాలా ఘటనలు జరుగుతాయి జీవితంలో. ఇది మనం అవాయిడ్ చేయలేం. సంతోషాలని బ్రహ్మరథం పట్టేస్తాం, ఆనందిస్తాం, ఎంజాయ్ చేస్తాం. మరి సంతోషాన్ని ఎంజాయ్ చేసినప్పుడు దుఃఖాలు వచ్చినప్పుడు కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా, దుఃఖాలు వచ్చినప్పుడు కూడా తీసుకోవాలి కదా. నో నాకు బాధాకరమైనటువంటి విషయాలు జరగకూడదు, నాకు బాధలు ఉండకూడదు, నాకు సమస్యలు ఉండకూడదు, నాకు ఎట్లాంటి ఇబ్బందులు ఉండకూడదు, అన్నీ సవ్యంగానే ఉండాలి, ఎప్పుడూ ఆనందంగా సుఖంగానే ఉండాలి. నిత్య సత్య ఆనందం అంటాను కదా, ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి, ఎప్పుడు సుఖంగానే ఉండాలి, నాకు బాధలు ఉండకూడదు. ఇదే కదా అందరూ అనుకునేది. కానీ వస్తున్నాయి కదా, బాధలు ఉండకూడదు, నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు సుఖంగానే ఉండాలి, సంతోషంగానే ఉండాలంటే మరి గౌతమ బుద్ధుడిని ఫాలో అయిపోవాలి. గౌతమ బుద్ధుడు చెప్పేశాడు, ఆయన పాపం ఎప్పుడో చెప్పేశాడు. గౌతమ బుద్ధుడు పాపం ఆయన ఒక్కడే చెప్పలేదులేండి, ఋషులు, మునులు, వేదాలు, పురాణాలు, ఖురాన్లు, బైబిళ్ళు ఇవన్నీ చెప్పాయి, అన్నీ చెప్పాయి. మత గ్రంథాలు వచ్చినవే అందుకు. అయితే వాటిని వక్రీకరిస్తే అది వేరే సంగతి. మరి ఏమిటి అంటే, ఫస్ట్ థింగ్ టు ది పాయింట్, ఫస్ట్ థింగ్ ఏంటంటే, లైఫ్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పెయిన్స్ అండ్ ప్లెజర్స్. ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. పాయింట్ నెంబర్ 1, ముందు యాక్సెప్ట్ చేయండి, అడ్మిట్ చేయండి. ఎస్, లేదు అలా ఎందుకు, వాడు చూడు వీడు చూడు అంటే మీరు పొరపాటు పడుతున్నారు. వాడిని చూసినా వీడిని చూసినా ఎవరిని చూసినా అవన్నీ ఉన్నాయి వాళ్ళకి. గొప్ప గొప్ప వాళ్ళు మహానుభావులు దేవుళ్ళు అంటాం కదా మనం, జీసస్ క్రైస్తు దేవుడే అంటాం కదా, ఆయనకి ఏమైనా బాధలు లేకుండా పోయాడా? రాముడు ఏమన్నా బాధలు లేకుండా పోయాడండి? శ్రీకృష్ణుడికి ఏం ఇబ్బందులు రాలేదా? ఏమండి, మనం ఎంత పోనీ గౌతమ బుద్ధుడికి అంత గొప్ప ఆయనకి ఇబ్బంది లేకుండా పోయాడా? ఇదే ఉంది, ఫిజికల్ బాడీ అండి. శ్రీరామకృష్ణ పరమహంస గారికి ఆయన మహానుభావుడు, ఆయన గురించి ఏం చెప్పాలి, ఎంత ఎక్కువ చెప్తే అంత తక్కువ చెప్పినట్లు లెక్క. శ్రీరామకృష్ణ పరమహంస గారికి చేతికి క్యాన్సర్ రాలేదా? అంటే ఎవరు, దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్. భూమి మీద పుట్టడం అంటేనే ఏవో తెచ్చుకున్నట్టే లెక్క, తప్పదు. అయితే సఫరింగ్ ఈజ్ కామన్ అండి. కొంచెం హై స్థాయి లో స్థాయి అంటారు కదా, నాకున్న బాధలు ప్రపంచంలో ఎవరికి లేవు అంటాడు ఒక ఆయన. ఎక్కడో ఒక ఆయన, ఎక్కడో చదివాను నేను, పెద్ద మీటింగ్ల హాల్లో మీకున్న బాధలన్నీ రాసి కాగితం స్లిప్పులు రాసి అందులో వేయండి అన్నాడు. అందరి చేత వేయించాడు. ఒక్కొక్కరు వాళ్ళు, అదిగో మా ఆవిడ పొద్దున్న లేవగానే మొదలు పెడుతుంది అని ఆయన, లేకపోతే నా పిల్లలు ఇలాగా, లేకపోతే నాకు నా ఉద్యోగం ఇలాగా, లేకపోతే మా బాస్ ఇలాగా, లేకపోతే నాకు ఈ బాధలు, నాకు ఆర్థిక బాధలు, నాకు ఒకసారి నడువు నొప్పి వస్తుంది, ఒకసారి ఇంకెక్కడో నొప్పి వస్తుంది, ఇలా వాటి బాధలన్నీ రాసుకుని అందులో పడేశారంట. పడేసిన తర్వాత ఎట్ ర్యాండమ్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి పికప్ చేసుకుని తీసుకోండి స్లిప్ అన్నారంట. అంటే వాళ్ళు అందరూ అన్నీ కలిపేశారు, ఎవరికి దొరికింది వాళ్ళు ఇట్లా తీసుకున్నారు. మెజారిటీ బాబోయ్ ఇదొద్దు నాకు, నా స్లిప్పే నాకు కావాలని అన్నారట. ఎందుకంటే ఇంతకీ విషయం ఏంటంటే, వీడు ఒక్కడే అనుకుంటున్నాడు బాధలు ఉన్నవాడు, బాధలు పడుతున్నవాడు. అక్కడ రాసిన వాళ్ళు ఈయనకంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు, ఈయన బాధల కంటే ఆ స్లిప్లో ఉన్న బాధలు ఇంకా ఎక్కువగా ఉన్నబో ఇదేంటిది, ఇది నాకొద్దు, నాదే మెరుగు అని చెప్పారట. అంటే ఏంటి, బాధలు లేనివాడు ఈ ప్రపంచంలో ఉండడు, సమస్యలు లేనివాడు ఉండడు. కొంతకాలం బాధలుంటాయి, కొంతకాలం సుఖాలుంటాయి, కొంతమందికి కొంచెం ఎక్కువ కాలం సుఖాలు ఉంటాయి, కొంతమందికి కొంచెం ఎక్కువ కాలం దుఃఖాలు ఉంటాయి. అంతే. డిగ్రీ టైము, ఈ టైం ఒక డైమెన్షన్గా తీసుకుంటే మనం, కొంతమంది ఎక్కువ కాలం సుఖంగా ఉంటారు, కొంతమంది ఎక్కువ కాలం దుఃఖంగా ఉంటారు. కష్టాలు సుఖాలు కలగలుపుగా ఉంటాయి. అలా కాకుండా కష్టాలే ఉండటం ఇంపాసిబుల్, సుఖాలే ఉండటం కూడా ఇంపాసిబుల్. అట్లా ఉంటారండి.
కష్టాలే ఉండటం అంటే ఏంటంటే పుట్టి చచ్చిపోయాడు అని అర్థం. పుట్టినప్పుడు పెయినే కదండి పాపం. చిన్నపిల్లాడికి నీళ్లు పోస్తుంటారు, ఇప్పుడు 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 చేస్తున్నారో లేదో నాకు తెలియదు. ఆ చిన్నపిల్లాడు జస్ట్ చంటి పాప, జస్ట్ పుట్టిన బేబీ, నెల రోజులు 10 రోజులు 20 రోజులైనా వాడి మీద తిరగేసి నీళ్లు పోస్తారండి. ఆ మరుగుతున్న ఆ నీళ్లు మనమైతే కొడతాం, ఏంటి అంత వేడి నీళ్ళు పోతున్నాం మీద అని లాక్ కొడతాం, అంతే, చంపేస్తాం కూడా. పాపమాడ పసిబిడ్డ మన మీద కూడా పోస్తుంటారులేండి, మనకు తెలియదు కదా. ఆ పసిబిడ్డ ఏడుస్తాడు తప్ప ఇంకేం తెలియదు. అంత వేడి నీళ్ళు ఎందుకు పోస్తారనేది సైంటిఫిక్గా నాకైతే ఇప్పటివరకు రీజన్ తెలియదు, కానీ అంత వేడి నీళ్ళు పోస్తారు చంటి బిడ్డ. అది సఫరింగ్ కాదా? అంటే తెలిసి ఫీల్ అవటం, తెలియక ఫీల్ అవ్వకపోవటం. నేను ఏంటి చెప్తున్నానంటే, ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి సఫరింగ్, పెయిన్స్, సఫరింగు పాసిబుల్, ఇట్ ఈస్ దేర్, ఇన్ఎవిటబుల్. సఫరింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. ఎస్, ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అయితే కంటిన్యూస్గా లైఫ్ అంతా సఫరింగ్ ఉండదు, ఇంటర్మీడియట్గా కొంచెం ఇటు అటుగా ఉంటాయి. కొన్నాళ్ళు ఎక్కువ కాలం సుఖంగా ఉంటుంది, కొన్నాళ్ళు మధ్యలో సుఖాలుండి మధ్యలో కష్టాలు ఉంటాయి. అందుకనే కదా భగవంతుడు చూసారా, ఈ సృష్టిలో నేచరు న్యాచురలీ క్రియేట్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చూడండి, ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ మక్కువ చూపించేది ఎందుకని? ఈ కమర్షియల్ టర్మ్స్లో చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఫ్యాషన్ ఇండస్ట్రీ అనండి, ఎంటర్టైన్మెంట్ అనండి. ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఈజ్ ఏ $multi-trillion బిజినెస్ అండి, ఇండస్ట్రీ. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ కూడా ఇంత ఉండదు. $multi-trillion మనీ ఫ్లోస్ లైక్ ఎనీథింగ్. ఎవరైనా ఒక పాట పాడుతున్నా అంటే బోల్డ్ డబ్బులు ఇస్తారు, డ్యాన్స్ అంటే బోల్డ్ డబ్బులు ఇస్తారు. ఇంకా సినిమా అంటే తెలియని విషయం, ఒక సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళకి అన్ని డబ్బులు ఎందుకు ఇస్తున్నారండి? అంటే వాటిని ఆదరించే వాళ్ళు అంతమంది ఉన్నారు కదా, వీళ్ళు ఇస్తున్నారు డబ్బులు, మనం అంతా ఇస్తున్నాం. అందుకని యాక్టర్లకి అన్ని డబ్బులు కోట్లు ఇస్తున్నారు. వై ఎంటర్టైన్మెంట్ ఈజ్ దేర్? డైవర్ట్ చేయటానికి, బాధ నుంచి ఉపశమనం, రిలీఫ్ అనమాట, టెంపరీ రిలీఫ్ కోసం. లేకపోతే మనసు అదే పనిగా పదే కోరుకుంటుంది ఏంటి? బాధ నుంచి విముక్తి లేదా సంతోషం. ఇన్ సెర్చ్ ఆఫ్ దట్ వాట్ వీ డూ. ఈ ప్రపంచంలో ఏవైతే సుఖాలు ఉన్నాయో, శారీరక సుఖాలు తీసుకోండి, ఎంటర్టైన్మెంట్ తీసుకోండి, ఏదైనా తింటున్నప్పుడు కలిగే అనుభూతి, తింటున్నది టెంపరీ అనుకోండి, ఎన్నైతే సుఖాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే, బికాజ్ మ్యాన్ ఈజ్ బోర్న్ విత్ ఇన్బిల్ట్ సఫరింగ్స్. ఆ సఫరింగ్ నుంచి డైవర్ట్ అవ్వటం కోసం, డైవర్ట్ చేసుకోవడం కోసం. కానీ దీస్ ఆర్ ఆల్ టెంపరీ మెజర్స్. పెర్మనెంట్ ఏంటండి అంటే సింపుల్ అండి, చెప్పడం చాలా సింపుల్, మరి ఆచరించడం అంటే, ఫాలో అవటం అంటే ఎంత కష్టం అంటే కష్టమే, కానీ అంత కష్టం మాత్రం కాదండి. నేను అనుభవంతో చెప్తున్నాను ఈ విషయం. ఏంటంటే బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బి హ్యాపీ. దానికి వీ షుడ్ ప్రాక్టీస్ దిస్, రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ నో మ్యాటర్ వాట్. యాక్సిడెంట్ అయిందా, భరించడానికి స్థితే? మనుషులు మారాలా? సినిమా మనుషులు మారాలి, మనుషులు మారాలనుకుంటాను. సినిమా శోభన బాబు, శారద. ఆ శారద తండ్రి గారు చచ్చిపోతాడు సడన్గా, పెద్ద కోటీశ్వరుడే. ఆ అమ్మాయి కూతురు రోడ్డున పడిపోతుంది, పెద్ద అయిపోతుంది ఓవర్ నైట్. మారిపోయింది సీను. ఇంట్లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ వ్యక్తి పోయాడు అనుకోండి, మొత్తం ఈక్వేషన్ మారిపోతుంది. ఏదైనా బిజినెస్ చేస్తున్నాము, ఆ బిజినెస్లో లాస్ వచ్చింది, గట్టిగా వచ్చింది, అప్పులోళ్ళు నెత్తి మీద ఎక్కేశారు, కదలలేని పరిస్థితి, ముందుకెళ్ళడం వెనక్కి రాలేం. బిగ్ బిజినెస్ లాస్, బిగ్ షాకింగ్ న్యూస్. బిజినెస్ లాస్ కావచ్చు, లాస్ ఆఫ్ పర్సన్ కావచ్చు, లేకపోతే బిగ్ కెలామిటీ కావచ్చు. మొత్తం ఏదో కెలామిటీ వచ్చి మొత్తం అంతా కొట్టుకుపోయింది. పాత రోజుల్లో వాళ్ళ వ్యాపారం చేసేవాడు వాడు కొట్టుకుపోయింది అనేవాడు. వాళ్ళ వ్యాపారం అంటే అర్థం ఏంటంటే పెద్ద వ్యాపారం అయితే అటు లేకపోతే ఇటు.
పూర్వకాలంలో పెద్ద లాటరీ ఏంటంటే ఓడ వ్యాపారమే. వస్తే వచ్చేయటమే కోట్లే. ఓడ తిరిగి వచ్చిందంటే బాగా సంపాదించుకొచ్చినట్టే లెక్క. ఓడ తిరిగి రాలేదు అంటే ఏదైనా అయిందంటే ఫినిష్. ఒకసారి మనిషి కూడా వెనక్కి వచ్చేవాడు కాదు. అట్లాగే అది గ్యామ్లింగ్గా ఉండేది ఆ రోజుల్లో. అట్లాగే మీరు చూడండి, కొన్ని ఈవెంట్స్ లైఫ్లో చాలా గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అట్లాంటప్పుడు అదే అసలైన టెస్ట్. చిన్నవి కాదండి, చిన్న బాధలు ఈతి బాధలు ఉంటాయి. వెళ్తుంటే ఏదో కాలుకి ఏదో గుచ్చుకుంది, అది సెప్టిక్ అయింది, ఏదో అయింది, డాక్టర్ అది అన్నాడు ఇది అన్నాడు అంటే అదేం పెద్ద ఇష్యూవా? ఏం కాదు. ఇంపార్టెంట్ థింగ్ అది కాదు. ఏంటంటే పెద్దవి వచ్చినప్పుడు మరీ ఇబ్బంది పెడతాయి. నేను ఎప్పుడు ఆ మధ్యన ఒక 10-15 ఏళ్ళ కిందట అనుకుంటా బుక్ అండి, మీరు చదివారో చదవలేదో తెలియదు, బెస్ట్ సెల్లర్ బుక్ అది. టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ. టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్. ఇంతకుముందు కూడా ఎప్పుడో చెప్పినట్టున్నాను. బట్ టఫ్ పీపుల్ డూ. ఏముంది ఈ రోజుల్లో గూగుల్లో ప్రపంచం అంతా వచ్చేస్తుంది. రాబర్ట్ హెచ్ షోలర్ అండి, రాబర్ట్ హెచ్ షోలర్. ఆయన పుస్తకం చదివాను. ఆయన రియల్ ఎక్స్పీరియన్సెస్ నేరేట్ చేస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అయ్యో, అన్ని బాధలు, అంత భయానకమైన పరిస్థితి. అయ్యయ్యో, పగోడికి కూడా రాకూడదు అలాంటివి అనిపిస్తాయి. బట్ హీ నేరేట్స్ హౌ థింగ్స్ చేంజ్ అండ్ హౌ ఎవ్రీథింగ్ బికేమ్ నార్మల్. తుఫాన్ వస్తుంది, భయంకరంగా వస్తుంది, కొట్టుకుపోతుంది, అది ఏదేదో బీభత్సం సృష్టిస్తుంది. ఆ తుఫాన్ అయిపోయిన తర్వాత నార్మల్స్ వచ్చేస్తుంది. అవి పడిపోయినాయి, కొట్టుకుపోయినాయి, మళ్ళీ నార్మల్స్ అవి వచ్చేదా? ఈ నేచర్లో ఉన్నటువంటి ప్రత్యేకత అది. మనిషికి వచ్చే బాధలు సుఖం ఇవి కూడా అంతే వస్తాయి. అవి ఎక్కువ కాలం ఉండవు, కొంతకాలం ఉంటాయి. గ్రాడ్యువల్గా అవన్నీ ఫేడ్ అవుట్ అయిపోతాయి, మళ్ళీ గుడ్ డేస్ కావు. అదంతా ఒక షాటర్డ్ డ్రీమ్ లాగా, అట్లా జరిగింది ఇట్లా జరిగింది, అప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది, తలుచుకుంటేనే బాధగా ఉంటుందంటాం. నౌ ఇట్ ఈజ్ నాట్ దేర్, ఇట్ ఈజ్ నో మోర్ దేర్, వీఆర్ కంఫర్టబుల్ నౌ. కాబట్టి సిచ్యువేషన్స్ మారుతాయని గుర్తుంచుకోవాలి, నంబర్ 1. నంబర్ 1 ఇలాంటి లైఫ్లో సఫరింగ్స్ తప్పవు అన్నది గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 2 ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ మారుతాయని గుర్తుపెట్టుకోవాలి. ఎల్లకాలం ఒకేలా ఉండదు, కష్టాలు కలకాలం ఉండవు, ఏదో పాట కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో బాగా వైరల్ అయింది కదా ఆ మధ్యన వాట్సాప్లో, ఈ సమయం వెళ్ళిపోతుంది, ఈ సమయం మారిపోతుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడని. శ్రీకృష్ణుడి పేరు మీద ఎవరో చెప్పారు నేను అనుకోవటం, కానీ ఎంత గొప్ప సందేశం అండి అది. సింపుల్, ఈ సమయం మారిపోతుంది. మీరు ఆనందంగా ఉన్నా కూడా ఈ ఆనందం వెళ్ళిపోతుంది, కొంత టైంకి ఆనందం పోతుంది. మీరు దుఃఖంలో ఉన్నా కూడా ఈ దుఃఖం కొన్ని రోజులు పోతుంది. కాబట్టి ఈ 2 పాయింట్స్ అర్థం చేసుకోవాలి. ఒకటి అడ్మిట్ చేయాలి, 2 ఉన్న సిచ్యువేషన్ మారిపోతుందని అర్థం చేసుకోవాలి. అంటే ఇట్లాంటి టెంపరీ థింగ్స్ కోసం పెర్మనెంట్గా మనం ఎందుకు బాధపడాలండి? ఈవెన్ టెంపరీగా ఎందుకు బాధపడాలి అంటే వేసుకోవాలి, దానికి బేస్ వేసుకోవాలి. ఎట్లా వేసుకోవాలంటే ఈ దేహానికి, ఈ ప్రపంచంలో, ఈ శరీరానికి, ఈ జీవితానికి సుఖదుఖాలు తప్పవు. సుఖదుఖాలు 2 ఉంటాయి. నాకు సుఖం మాత్రమే తీసుకుంటాను, కష్టాన్ని భరించలేను, నాకు వద్దు అంటానికి కుదరదు. అయితే కాంబో ప్యాక్ అది. అయితే 2 తీసుకోవాలి, తప్పదు. 2 వదిలేయాలి. 2 వదిలేయటం అంటే ప్రపంచాన్ని వదిలేయటమే. అలా వదిలేయం కదా ప్రపంచాన్ని. అది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు అదే చేస్తుంటారు. వాళ్ళకి అర్థం కాక గబుక్కుని వెళ్ళిపోతారు. పైన ఉన్నోడు నవ్వుకుంటూ ఉంటాడు, నీకు ఇంకా బుద్ధి రాలేదు, నీకు రాదులే, సరే కానీ మళ్ళీ ఇంకోసారి చూద్దాం. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు డిప్రెషన్లోకి అంటే ఏదో సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో రిపుల్స్ లాగా, ఒక నిశ్చలమైన నీటిలో వేసిన రాయి రిపుల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది వాటర్లో. అలా కలకలం రేగుతుంది. ఆ చిన్న దాన్ని డెవలప్ చేసుకుంటూ దాన్ని ఆలోచించుకుంటూ డెవలప్ చేసుకుంటూ పెద్ద చేసేసి మ్యాగ్నిఫైయింగ్
చేస్తారనమాట. చిన్నదో పెద్దదో ఉన్నదాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు మ్యాగ్నిఫై చేసుకుని ఆలోచిస్తూ, అమ్మో ఇది ఎలా అవుతుంది, అది ఎలా అవుతుంది, అదే అంటే దాన్ని కాన్సిక్వెన్సెస్ అవి ఇవి అంత డీటెయిల్గా నేను చెప్పడానికి టైం సరిపోదు అనుకుంటే అలా చేసుకుంటూ ఇంకేముంది, ఫినిష్, డిప్రెషన్కి వచ్చేస్తారు. అసలు డిప్రెషన్ అనేది అది ఎలా చెప్పాలి, అది డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఏంటి? లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ డిప్రెషన్ అంటే వాళ్ళకి మందులు కూడా పనిచేయవండి. అంటే ఏవో ఇచ్చి పడుకోబెడతారు, నిద్ర ట్రాంక్విలైజర్స్ అవి ఇస్తారు, ఇది వేసుకుని పడుకో అంటే మత్తుగా హాయిగా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఎందుకంటే ఈ డిప్రెషన్కి వెళ్ళే ముందు నిద్రలు కూడా పట్టవు కదా, నిద్రలు కూడా పట్టిన పరిస్థితి. అందుకని వాళ్ళు ఏవో ఇస్తారు, కాస్త మత్తుగా ఉంటుంది, నిద్ర వస్తుంది, ఆ నిద్రలో మర్చిపోతారు, కొంచెం నార్మల్ అవుతారు, ఈలోగా బాడీ మైండ్ కొద్దిగా కొంచెం సెట్ చేస్తుందని, అంతకని ఏం లేదు. మళ్ళీ ఎప్పుడు మరొకసారి రాదని కాదు, వాళ్ళలో ఇన్బిల్ట్ ఇదేమిటి ఉంది అంటే వీక్నెస్ ఏంటంటే వాళ్ళకు వచ్చిన సిచ్యువేషన్ని అలా చెలవలు పొలవలుగా డెవలప్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోయి పర్వతాన్ని చేసేస్తున్నారు. చిన్న రాయిని తీసుకొచ్చి పర్వతం చేసేస్తున్నారు. వాళ్ళు కాన్షియస్గా ప్రాక్టీస్ చేయాలి. ఇది నేను ఈ విషయాన్ని నేను ఎందుకు డెవలప్ చేస్తున్నాను, ఇంకెందుకు పెద్ద చేస్తున్నాను, ఇంకా దీని గురించి అదే పనికి ఎందుకు ఆలోచిస్తున్నాను, నో, ఐ హావ్ టు కట్ ఇట్ షార్ట్, అంత అవసరం లేదు. ఆ విషయం గుర్తించాలి. ఆ గుర్తించిన రోజున ఆ డిప్రెషన్ ఆటోమేటిక్గా పోతుంది, రాదు. మళ్ళీ మీరు పెంచి పోషిస్తున్నారు కాబట్టి మీ చెంత ఉంటుందండి, పెంచి పోషించకపోతే ఎందుకు వస్తుంది డిప్రెషన్? కాబట్టి సఫరింగ్ ఉంది కాబట్టి సఫరింగ్ నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలా, సఫరింగ్ వల్ల బాధే పడిపోవాలా, ఉండిపోవాలా? కాదు. ఈ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ అంటే ఎప్పుడు వస్తుందంటే మనం స్ట్రైక్గా తయారవ్వాలి, అంటే లెవెల్ ఆఫ్ విజ్డమ్ పెరగాలి. ఏంటండి లెవెల్ ఆఫ్ విజ్డమ్ అంటే? వెరీ సింపుల్ అండి, తప్పదు కదండి, ఇదంతా మనం అనుకోకుండా వచ్చింది. ఇప్పుడేంటి? వెరీ సింపుల్, 2 థింగ్స్. ఇంతకుముందు కూడా ఎప్పుడో చెప్పుంటాను నేను. ఒకటి, ఇష్యూ ఉంది లేదా ప్రాబ్లము, మీరు ఎట్లా అనండి, బిగ్ ఆర్ స్మాల్, ఇట్ మే బి బిగ్ ఆర్ ఇట్ మే బి స్మాల్. వచ్చినప్పుడు ఏంటి? మన స్వయంకృత అపరాధం కావచ్చు, మనం చేసుకున్న వారికి చేసుకున్నది మహాదేవాన్ని, నేను ఇది చేశాను కాబట్టి అది జరిగింది అని. ఓకే, మెజారిటీ ఇవే స్వయంకృత అపరాధాలే అని పెద్దలు చెప్తారు. ఓకే, వదిలేండి. కొన్ని మన చేతులు ఏముండవు, వాటంతట అవే వస్తాయి, కొట్టుకొస్తాయి. అప్పుడేంటి? కొన్ని స్వయంకృత అపరాధాలు, కొన్ని మన కంట్రోల్లో లేకుండా వచ్చి పడతాయి విపత్తులు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? కూర్చుని ఆడటం. అదే కదా చేసేది, మనం కూర్చుని ఆడటం, లేకపోతే దాన్ని ఇంకా పెద్ద చేసి బండరాయిని కొండ చేయటం. బండరాయిని చిన్న రాయిని తీసుకొచ్చి బండరాయి చేయటం, కొండరాయి చేయటం, కొండను చేయటం, ఆ కొండ ముందు కూర్చుని ఏడవటం. అదే డిప్రెషన్. ఈ మాటలు మీరు చెప్పడానికి, మీరు వింటున్న వారిలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే, అంటే పర్సనల్గా సఫర్ అవుతూ ఉంటే, పెద్ద విపత్తులు బాధల్లో ఉంటే మీకు అనిపించవచ్చు అంటే, ఉపన్యాసాలు చెప్పడం చాలా తేలికండి. ప్రాక్టికల్గా నేను అనుభవిస్తున్నటువంటి ఈ సిచ్యువేషను, నాకున్నటువంటి ఈ సిచ్యువేషను మీకుంటే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి చరిత్ర ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఉంటాయండి. కొందరికి కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొందరికి తక్కువగా ఉంటుంది. ఏం చెప్తారంటే ఫిలాసఫీలో ఇవంట, ఎవరు ఎంత బరువు ఎత్తుకోగలరో అంత బరువే ఇస్తాడట భగవంతుడు ఆ జన్మకి. వీడు ఇంతకన్నా బరువు ఎత్తుకోలేడు అనుకుంటే అంత ఇచ్చి, అరే మిగతాది బోల్డంత ఉందిరా బాబు, ఇంకా చాలా జన్మలు ఎత్తాలి, ప్రతి జన్మలోనూ ఇలా కొద్దిగా ఇస్తూ ఉంటాను, తప్పదు అంటాడట. ఇంతకన్నా ఎక్కువ భరించలేడు అనుకుంటే పాపం అంతే ఇస్తాడట. కాబట్టి మనకున్నటువంటి కెపాసిటీని బట్టి, మన ప్రారంధాలు అనండి, లేకపోతే కర్మ అనండి, ఇంకోటి అనండి, అవన్నీ మనం మోస్తున్నాం. మనం ఎంత మోయగలమో అంతే ఇస్తాడు, అంతకుమించి ఎక్కువ ఇవ్వడు అంటారు. అంటే దేవుడు అనే కాన్సెప్ట్ని నమ్మితే, లేకపోతే నేచరే. దేవుడిని నమ్మాల్సిన పని లేదు, దేవుడు అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. నేచరు, మనకు కనిపించే ప్రకృతి, దట్ ఈజ్ ఎవ్రీథింగ్, దట్ డస్ ఎవ్రీథింగ్. దేవుడిని నమ్మని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, యు ఆర్ ఆల్సో రైట్. నేచర్
నేచర్లోనే ఉంది సిస్టమ్ అంతా. నేచర్ క్రియేట్స్ ఎవ్రీథింగ్. సో గో హెడ్, ఫాలో ఇట్. దేవుణ్ణి నమ్మక్కర్లేదు, దేవుణ్ణి ఫాలో అవ్వక్కర్లేదు, ఆ దేవుడి పేరు చెప్పుకొని కూడా చెప్పుకోకలేదు, నేచరే. కాబట్టి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ పరిస్థితి? అదేం కాదండి, మీకున్న సమస్య అంత పెద్దది కాదు, అంటే మీరు పరిష్కరించలేనంత పెద్దది కాదు. అంత పెద్దది అయితే ఇవ్వడు, అది రాదట, న్యాచురల్గా రాదట. నేను నమ్ముతున్నాను ఈ సిద్ధాంతాన్ని. ఎంత పెద్ద బాధను భరించగలిగిన వాడికి పెద్ద బాధ ఇస్తాడు. ఇంత వీడు భరించలేలే, ఉండు ఇన్స్టాల్మెంట్లో ఇస్తాను, ఇది సరిపోద్ది నీకు అని ఆ బరువే ఇస్తాడట. ఆ తర్వాత మిగిలింది నెక్స్ట్ ఇన్కార్నేషను, ఇన్కార్నేషను, మరలా పుట్టుట, మరలా గిట్టుట, జగతి పురాతన చక్రం అని ఎప్పుడో చెప్పాడు ఆరుద్రగా. రాకడకైనా పోకడకైనా కర్తవు కావుర నీవు అని, అది కృష్ణ గారి దేవదాసు. కాబట్టి సఫరింగ్స్ ఆర్ ఇన్ఎవిటబుల్, బట్ హౌ హ్యాండ్లింగ్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్. ఆ హ్యాండ్లింగ్ తెలుసుకోవటమే ఇది రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. ఎట్లా అండి? వచ్చింది సమస్య, చాలా పెద్ద సమస్య, లేకపోతే పెద్ద ఇష్యూ, గుండెలు పగిలిపోయేంత సన్నివేశం, పేకలు తెగిపోయేటువంటి సిచ్యువేషన్. దాన్ని సింపుల్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. అన్హ్యాపీగా నేను ఉండను. రిఫ్యూజ్ అంటే తిరస్కరిస్తున్నానని. రిఫ్యూజ్ అనేది చాలా పవర్ఫుల్ వర్డ్ అండి. ఏదన్నా తిరస్కరించడాన్ని రిజెక్ట్ చేయటం, అది ప్రొటెస్ట్ చేయటం. రిఫ్యూజ్, నో, నువ్వు రావటానికి వీల్లేదు, నువ్వు తినటానికి వీల్లేదు అంటాం కదా, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అంటాం కదా, లేదు నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు అంటాం కదా, నాకు ఇది వద్దు అంటాం కదా. మనకేదో ఇస్తున్నాను అనుకో, నో నాకు ఇది వద్దు. రిఫ్యూజ్. దేనికి రిఫ్యూజ్ చేయాలంటే అన్హ్యాపీగా ఉండటానికి రిఫ్యూజ్ చేయాలి. నో మ్యాటర్ వాట్, ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ, ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. మీరు, నేను ఊరికే చెప్పడం లేదు, నేను ప్రాక్టీస్ చేశాను, చాలా చేశాను. నేను చెప్పేది ప్రతిదీ ప్రాక్టీస్ చేసి, సాధన చేసి, ప్రాక్టీస్ చేసినవి చెప్తాను. కానీ ఒకదంపుడు ఉపన్యాసాలు పుస్తకాల్లో చదివిని చెప్పనండి, థియరీ చెప్పడం లేదు, నేను ఎప్పుడు చెప్పను. నా జీవితమే పెద్ద పుస్తకం, పెద్ద మిర్రరు, ఇంకా బయట నుంచి తీసుకోకర్లేదు, చాలా చాలా ఉంది. ఎక్స్పెరిమెంట్లు అన్నీ చాలా చేసి ఉన్నాను కాబట్టి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. సో ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. కొంచెం సిచ్యువేషన్స్ వస్తాయి, చాలా సిచ్యువేషన్స్ వస్తాయి. ఇది వచ్చినప్పుడు వెంటనే అది బాణాన్ని తీసి బయటికి తీయాలి, వీళ్ళు సంధించాలి. ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. ఇదేంటిది ఇంత బాధ, రక్తం కారిపోతున్నది, ఇది అయిపోయింది అంటే ఇప్పుడు బాధపడిపోవాలా? ఓకే, ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. అలా మీరు ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ అన్న పదం ఊత పదంలాగా మీరు పడుకున్నప్పుడు, మెలకుగా ఉన్నప్పుడు, గుర్తొచ్చినప్పుడు, ఎప్పుడైతే అప్పుడు మీకు బాధ కలిగినప్పుడు, బాధ కలిగిన సన్నివేశాలు మీ ముందున్నప్పుడు యూ స్టార్ట్ సేయింగ్ దిస్ టు యువర్ సెల్ఫ్, ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ అని. మీకు తెలియకుండా మీ మైండ్ని ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నారు. అలా ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ, రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ, రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. ఫైనల్గా ఏం చేస్తుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు బాధ కలిగించేటువంటి సన్నివేశాలు, సిచ్యువేషన్స్ ఉన్నా ఒకటేలే పట్టించుకోడు. ఈ మొగుడు ఏదో భార్య అంటుంది కదా, ఈ మొగుడు ఏ మొగుడు ఈ పట్టించుకోడు, ఎంత వీడికి చెప్పలేదమ్మా, చాదస్త మొగుడు చెప్తే వెండు, గిలితే ఏడుస్తాడు, ఏదో చెప్తారా, ఈ వీడికి చెప్పి లాభం లేదనుకుని హెడ్ మాస్టరు ఈ దగ్గర చెప్పి లాభం లేదంటారే. అలాగే ఇలా మైండ్, సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ చాలా బాధాకరమైన విషయం, ఆ బాధాకరమైన విషయాలు, ఇలాంటి సిమిలర్ సన్నివేశాలు తీసుకొచ్చి ఇంకా బాధించాలి, అవి చెప్పాలి, ఈ చెప్పాలి అని చెప్పదు. వీడు ఎలాగో రియాక్ట్ అవ్వడు కదా, అవటం లేదు కదా. ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ అనేది రియాక్ట్ అవటం లేదు కదా. అవి మరిన్ని బాధాకరమైన సన్నివేశాలు, సిచ్యువేషన్స్ మీ ముందు ఉంచదు. ఇట్ సీజెస్ టు ట్రబుల్ యూ. ప్రాక్టీస్ చేయండి, చేసి చూడండి. ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ అనండి, అనుకుంటూ ఉండండి. ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా నిజమే, ఇది చాలా బాధగా ఉంది, చాలా ఇప్పుడు వెరీ డేంజరస్, నాకు ఇదేంటిది, ఈ ట్రేడ్లో ₹1,00,000 పోయినాయి, ₹1,00,000 సంపాదించాలని ఎంత టైం పడుద్ది, అమ్మో
ఏంటి ఇలా పోయింది, జీవితమే ఇదైపోయింది, పోయినాయి. బట్ సే ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. మీరు మీ ట్రేడ్లో ₹1,00,000 పోవటానికిను మీరు అన్హ్యాపీగా ఉండటానికి ఉన్నటువంటి లింక్ ఉన్నది చూసారా, ఆ లింక్ని తీసేయండి, డీలింక్ ఇట్. యూ విల్ కంటిన్యూ టు బి హ్యాపీ నో మ్యాటర్ వాట్. ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నా కానీ మీరు అలాగే ఉంటారు. మీరు ప్రాక్టీస్ చేయండి, చూడండి, చేసి చూడండి. ఇది దీనికేమి పెద్ద ఈ గ్రంథాలు చదవక్కర్లేదండి, పెద్ద ఏదో యోగాభ్యాసం, మెడిటేషన్లు, ధ్యానాలు చేయక్కర్లేదండి. ప్రాక్టీస్ చేయండి. ఈ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ అది డీలింక్ చేయటమే. అక్కడ జరిగిన సిచ్యువేషన్కి మన మైండ్ రియాక్ట్ అవుతున్నది కదా, అది జరుగుతున్న దానికి, జరిగిన దానికి దీనికి సంబంధం లేదు, అది వేరే ఇది వేరే, దానికి దీనికి సంబంధం లేదు. స్టిల్ ఐఎమ్ ఓకే, ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ అనండి అనుకోండి. ఎప్పుడైతే ఆ డీలింక్ చేయటం ప్రాక్టీస్ చేస్తారో అదే పెద్ద సాధన. మీరు ఏమి మెడిటేషన్ చేయక్కర్లేదు, యోగా చేయక్కర్లేదు, పెద్ద బ్రహ్మజ్ఞానం పుస్తకాలు గ్రంథాలు చదవక్కర్లేదు, హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయక్కర్లేదు. వచ్చేసింది. అది మన చేతిలో ఉంది. మన మైండ్, మన ఇష్టం. చాలా ఘోరం జరిగిందే, అయ్యో వెరీ బ్యాడ్ థింగ్, ఓకే 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 అంటే 25% సాల్వ్ అయిపోయింది అక్కడ. ఓకే తర్వాత ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. ఇదేంటిది ఇంత బాధాకరమైన సన్నివేశంలో అన్హ్యాపీ? అంతే. శంకరాచార్యుల వారు ఏనాడో చెప్పారండి, చిదానందరూపః శివోహం శివోహం. శంకరాచార్యుల వారి మహానుభావుడు పుట్టుకతోనే ఆయన మహానుభావుడుగా పుట్టాడు. చిదానంద రూప శివోహం శివోహం. నేనేంటి, నేనే శివుణ్ణి, నేనే దేవుణ్ణి, చిదానంద రూపుణ్ణి. చిత్ ఆనంద్, చిత్ ప్లస్ ఆనంద్, చిదానంద. నేను చిదానంద రూపుణ్ణి, శివుణ్ణి అంటే దేవుణ్ణి. శివోహం శివోహం, నేనే దేవుణ్ణి. ఇంకేంటి బాధలు? నాకు చాలా బాధాకరమైనటువంటి సన్నివేశాలు కలిగినప్పుడు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఇదే సూత్రం, ఇదే చదువుకోవటం, మననం చేయటం చేస్తూ ఉండేవాడిని. ఇప్పటికీ ఏదైనా వస్తే కూడా రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ అనటానికి మన భారతదేశ సంస్కృతంలో ఇది ఒక ట్రాన్స్లేషన్ లాంటిది. ఏంటంటే చిదానంద రూప శివోహం శివోహం మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. అరే అసలు అది చక్కగా చదివి అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుంటే నథింగ్ విల్ టచ్ యూ. అలాంటి ఏదో సన్యాసి అయిపోయి ప్రపంచాన్ని వదిలిపెట్టేసి బుద్ధుల్లాగా అయిపోతాడని కాదు. ఇవన్నీ చదివినంత మాత్రం బుద్ధుడు అయిపోవండి. అట్లీస్ట్ మెచ్యూరిటీ వస్తుంది. సో చిదానంద రూప శివోహం శివోహం అన్నప్పుడు మీకు ఇంకా అన్హ్యాపీనెస్ ఏంటి? వస్తుంది, అదేదో బాధపడుతుంది, అయినా కానీ తొలుస్తుంది, పొడుస్తుంది, అయినా కానీ ఓకే అంటే వెన్ యూ కంటిన్యూ టు రిఫ్యూజ్ ఫైనల్లీ ఇట్ విల్ గెట్ డిఫీటెడ్. దాన్ని ఆ ప్రకంపనల్ని డిఫీట్ చేయటమే టెక్నిక్. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఆల్సో. రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. దానికి ఒక ఫార్ములా టైప్, ఒక సింపుల్గా చూడండి, నేను చెప్పేది కొంచెం జాగ్రత్త అర్థం చేసుకోండి. సిచ్యువేషన్ ఉంది, ప్రాబ్లం ఉంది. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనం తలపట్టుకోవటం కాదు. అచ్చా దీనికి ఏంటి పరిష్కారం? అయిపోయింది, మన చేతుల్లో లేదు. నెక్స్ట్ ఏంటి అంటే అవర్ అటెన్షన్ షుడ్ బి ఫోకస్డ్, షుడ్ బి ఆన్ సొల్యూషన్, నాట్ ఆన్ ద ప్రాబ్లం మీద మనం ఉంటే అది మనల్ని ఇంకా తొలిచేస్తుంది. ప్రాబ్లం మనం ఏం చేయలేం, నిర్వీర్యం అయిపోతాం. నిస్సత్తువ అంటే ఎనర్జీ, లోపల ఉన్నటువంటి ప్రాణిక శక్తి, లైఫ్ ఎనర్జీ ఉంటుంది, బోల్డంత లైఫ్ ఎనర్జీ ఉంటుందండి. ఆ లైఫ్ ఎనర్జీ హరించుకుపోతుంది. చూసారా, మనోవ్యాధితోటి చచ్చిపోయింది అని అంటారు. విన్నారా మీరు? భర్త చచ్చిపోయిన అతి తక్కువ కాలంలో భార్య చనిపోతుంది, లేదా వెంటనే కూడా చనిపోతుంది. అలాగే భార్య చనిపోయిన అతి త్వరలోనే భర్త చనిపోతాడు. మీరు గమనించారు అట్లాంటి ఫ్యామిలీస్? అట్లాంటివి ఏమైనా చూసారా? ముఖ్యంగా ఏజ్లో కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో
యంగ్ కాకుండా. ఎందుకు జరుగుతుందో తెలుసండి అది? మనోవ్యాధికి మందు లేదంటారు కదా, ఆ మనోవ్యధ లోపల లోపల తొలిచేస్తూ ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి ఉంది కదా, లైఫ్ ఎనర్జీ, అది రోజు రోజుకి హరించుకుపోయి నెగిటివ్ రేంజ్లోకి వెళ్ళిపోతుంది, జీరోకి వచ్చేస్తుంది. జీరో నుంచి నెగిటివ్కి వచ్చేటప్పటికి ప్రాణం పోతుంది. మనల్ని బ్రతికించేది మనలో ఉన్న ప్రాణశక్తే కదండి, అది హరించుకుపోతుంది. మనోవ్యాధి అదే, మనోవ్యాధికి మందు లేదంటే నిజంగా అందుకే మందు లేదంటారు. పాత సినిమాల్లో వాటిల్లో వీటి గురించి చాలా ఎక్కువ చెప్పేవారు, చూపించేవారు. ఇప్పుడు మారిపోయింది అనుకోండి కాలం. కానీ అట్లా వెళ్ళకూడదు మనం. అంటే ఏంటి? అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ది సొల్యూషన్ ఇఫ్ ఎనీ, నాట్ ఆన్ ద ప్రాబ్లం. అది ప్రాబ్లము ఎప్పుడైతే వచ్చిందో, యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే ఫెయిల్ అయిపోయాడు, లేకపోతే పెద్ద నష్టం వచ్చింది, లాస్ ఆఫ్ బిగ్ జాబ్, రేపటి నుంచి రోడ్డు మీదే, నిజానికి అలా జరగదు అనుకోండి, ఊరు అనుకుందాం, అలా పెద్దదేదో జరిగింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? కిం కర్తవ్యం, నెక్స్ట్ ఫోకస్ దాని మీద ఉండాలి. జరిగింది. ఎప్పుడు మనం ప్రాబ్లమ్ని నుంచి సొల్యూషన్ వైపు వెళ్తామో తెలుసండి? హలో, వింటున్నారా? తెలుసండి ఎప్పుడు వెళ్తామో? ఎప్పుడంటే వెన్ వి యాక్సెప్ట్ ఇట్. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టడం నేర్చుకోవాలి. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు ఇది జరిగింది, నేను ఫెయిల్ అయ్యాను, గ్యారంటీ ఇంటర్వ్యూ, మంచి జాబు, ఇంకేముంది నీకు, దీంతో పాటు నాకు ఉద్యోగం వచ్చేస్తే పెళ్లి కూడా అయిపోతుంది. పెళ్ళా నమ్మకం పోయింది, పెద్దగా డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే అమౌంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, అమౌంట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. మీరు ఇంతకుముందు కూడా చెప్పుంటాను, ఇంకోసారి చెప్తాను. ది అమౌంట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అమౌంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ వెన్ ది ఎక్స్పెక్టేషన్ ఫెయిల్స్. ఎంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తే అంత ఎక్కువ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. లో ఎక్స్పెక్టేషన్, లో డిసప్పాయింట్మెంటు. నో ఎక్స్పెక్టేషన్, నో డిసప్పాయింట్మెంటు. ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్. హయ్యర్ ది ఎక్స్పెక్టేషన్, హయ్యర్ ది డిసప్పాయింట్మెంట్ వెన్ ది ఎక్స్పెక్టేషన్ ఫెయిల్స్. అందుకనే కదా పాప మహానుభావుడు గీతలో చెప్పలేదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు ఫలం గురించి ఎందుకయా, నీ పని నువ్వు చేసుకుపోవా అని చెప్పలేదా? ఆయన ఊరికే చెప్పలేదు, ఇందుకే చెప్పింది. కాబట్టి వెన్ యూ ఎక్స్పెక్ట్ చేయకపోతే ఎలాగా? దీపక్ చోప్రా లాంటి మహానుభావులు చెప్తారు, అండ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఎక్స్పెక్టేషన్ కూడా తప్పలేదు. ఇది మోడర్న్ సొసైటీకి దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఎక్స్పెక్ట్ చెయ్యి. ఎక్స్పెక్టేషన్తో పాటు దాంతోపాటు అరే వెళ్తున్నావు, వర్షం పడుతుందేమో, గొడుగు తీసుకెళ్ళి అంటారు కదా. ఎందుకు గొడుగు తీసుకెళ్ళి? వర్షం పడితే తడిసిపోతామని. ఆ గొడుగులాగా మీ ఎక్స్పెక్టేషన్తో పాటు ప్రిపరేషన్, గెట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఇట్. అదే యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఫుల్ స్టాప్. ఏంటి? యాక్సెప్ట్ చేయి. జరిగింది, జరగకూడదు జరిగింది, ఏదో జరిగింది. ఫస్ట్ ఇమీడియట్గా ఏం చేయాలి? ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టమంటే యాక్సెప్ట్ ఇట్. ఇలా ఎందుకు జరిగింది, అలా జరగకూడదు. నేను ఐఏఎస్ ఫెయిల్ అయ్యాను, ముఖ్యంగా సివిల్ సర్వీస్ పోయింది అనుకోండి. సివిల్ సర్వీస్ పోయినవాడు, అది కాకుండా ఇంటర్వ్యూలో పోయింది అనుకోండి, వర్ణనాతీతం. మనిషిని రోడ్డును పడ్డాడు, ఏదో సినిమా వచ్చిందే, అలా ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత కెరియర్ చెప్పలేము. చాలామంది డిప్రెషన్, చాలామందిని చూశాను. బట్ ఫైట్ చేసి టాప్కి వెళ్ళిన వాళ్ళని కూడా చూశాను. దీస్ ఆర్ ఫైటింగ్ హీరోస్, వాళ్ళు జీరోస్. మరీ మందులయ్యి ఇవి ఉంటాయి కదా, నార్కటిక్స్, అవన్నీ మింగేసి పడుకుని డిప్రెషన్కి వెళ్ళిపోయి లైఫ్ ఫైనల్గా రూయిన్ చేసుకున్న వాళ్ళని చూశాను సివిల్ సర్వీసు రాక. అంటే వాళ్ళకి జీవితం బతకడం చేతకాని వాళ్ళు అనమాట, పిరికి పందలు. అలా కాకుండా లైఫ్ ఐఏఎస్ సివిల్ సర్వీస్ పోతే పోయింది, స్టిల్ ఫైటింగ్ స్పిరిట్, లెట్ మీ స్టిల్ డూ సంథింగ్. ఇది వేరు, అది వేరు కదా. చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకటికి సివిల్ సర్వీసు, ఇద్దరికి ఇంటర్వ్యూలో పోయింది. ఫైనల్లో ఇంటర్వ్యూలో పోయిన తర్వాత ఒకడేమో బ్రతికి బట్టకట్టి మళ్ళీ బ్రహ్మాండంగా కేమ్ బ్యాక్ టు నార్మల్ లెవెల్, గుడ్ లెవెల్. ఒకడేమో ఫినిష్ అయిపోయాడు. చూడండి, ఒకే సిచ్యువేషన్కి ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఈ వాజ్ ఫోకసింగ్ ఆన్ ప్రాబ్లమ్స్, దిస్ ఫెలో ఈజ్ ఫోకసింగ్ ఆన్ సొల్యూషన్స్. అంటే ఈ అబ్బాయి బాధపడకుండా ఉన్నాడు, డిప్రెషన్కి వెళ్ళలేదంటే ఏదో కొంత టెంపరీగా అయ్యి ఉండొచ్చు. బట్ ఫైనల్గా ఏంటి? గాట్ త్రూ, దట్ ఫెలో ఫెయిల్ టు డూ. అందుకని అడ్మిట్ ఇట్,
whatever happens, whatever comes before you, whatever is there, first acceptance practice చేయాలి. ఓకే, ఐ ఫెయిల్డ్, ఓకే ఐ గాట్ దిస్ మిజరీ, ఓకే ఐ గాట్ దిస్, ఓకే వాట్ ఐ షుడ్ డూ, లెట్ మీ యాక్సెప్ట్ ఇట్. అయిపోయింది. యాక్సెప్ట్ చేయండి, 50% అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మైండ్ కదా. మైండ్ని మనం ఎలా కావాలంటే అలాగ. అందుకనే కదా ఎంటర్టైన్మెంట్లకి వాటికి వీటికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. ఎందుకని మైండ్ని డైవర్ట్ చేసుకోవడం కోసమే. సెకండ్ స్టెప్, ఫస్ట్ యాక్సెప్ట్. సెకండ్ స్టెప్ ఏంటి? వాట్ టు డూ, యాక్షన్. వాట్ టు డూ నౌ, దీనికి రెమెడీ ఏంటి? మీకు ఫోకస్ ఎప్పుడైతే రెమెడీ వైపు వెళ్తుందో, దెర్ ఈజ్ ఎ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్. ఎక్కడో చాట సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు ఈ ప్రపంచంలో. అంతా టైమే కదండి. టైం క్రియేట్స్ ఆల్ ప్రాబ్లమ్స్. కాలం మారుతుంది, వేసిన గాయాలు మాన్పుతుంది అని ఘంటసాల గారి పాట ఒకటి ఉంది, విన్నారో లేదో? కాలం మారుతుంది, వేసిన గాయాల్ని మాన్పుతుంది అని. కాలం, టైం క్రియేటెడ్. టైం యాజ్ ఎ డైమెన్షన్ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, బేస్ చేసుకుని బతుకుతున్నాం. యాక్చువల్గా టైం అనేది అలాంటిది ఏమి లేదని ఐన్స్టీన్ గారు ఎప్పుడో చెప్పారు కదా, అలాంటిది ఏం లేదు అంతా ఏదో అని. నాకు తెలియదులేండి, సైన్స్ రాదు నాకు. టైము ఉదయం సాయంత్రం అలాంటివి ఏమి లేవని అంటారు. కానీ మనం ఉదయం 7 గంటలు, 7:30కి అపాయింట్మెంటు, 8 గంటలకి టిఫిను, ఇవన్నీ టైం చూసుకుని టైం ప్రకారం చేస్తున్నామే. టైంని ఫాలో అవుతున్నాం కాబట్టి ఇవన్నీ ఆ టైంలో అది వచ్చింది, ఈ టైంలో ఇది వచ్చింది. ఈ టైం మారిపోతుంది. ఓపిక కావాలి, పేషెన్స్ కావాలి, భరించాలి. అప్పటి వరకు డిప్రెషన్లోకి వెళ్లకుండా మన పని మనం సొల్యూషన్ గురించి ఆలోచించాలి. కానీ సొల్యూషన్ గురించి ఆలోచించగానే సొల్యూషన్ వచ్చేస్తుందండి, ఏం రాదు. ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే ఆ సమయం మారిపోవాలి కదా. యాస్ట్రాలజర్స్ అయితే ఆ గ్రహం ఆ కుజుడు స్థానంలోంచి బృహస్పతి స్థానంలోకి వస్తే అప్పుడు ఇది మారిపోతుంది. ఆ గ్రహాల సంచలనం ప్రకారం ఆ గ్రహం అది ఇందులోకి ఇది అందులోకి వెళ్ళినప్పుడు ఇది మారిపోతుంది. కుజుడు ఇందులోకి వచ్చినప్పుడు ఇది అవుతుంది, లేకపోతే ఏదో చెప్తారు కదా. అట్లా మరి అదొక టైప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి, చెప్తున్నాను. అవన్నీ మనకు అనవసరం. టైం మారుతుంది, టైంతో పాటు సిచ్యువేషన్స్ మారుతాయి. ఈలోగా మనం రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ, యాక్సెప్ట్. ఓకే, జరగవలసిందంతా జరిగిపోయింది, ఇప్పుడు ఇది నేను చేయగలనా? యాక్షన్ పార్ట్. ఫోకస్ ఆన్ సొల్యూషన్, నాట్ ఆన్ ప్రాబ్లం. అయితే కొన్ని ఉంటాయి మన చేతిలో ఉండదు, దానికి మనం ఏం చేయలేం. చూడండి, జరగవలసిందేదో జరిగిపోయింది, తప్పాడు. ఇప్పుడేంటి ఏడిసి ఏం లాభం? నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలి కదా. నెక్స్ట్ మళ్ళీ కట్టాలా, లేకపోతే వదిలేసి ఇంకేదైనా చేయాలా, ఏదో చేయాలా, అది ఆలోచించాలి. కానీ ఎందుకు తప్పాను, అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగిందని పీక్కోవడం ఎందుకండి? అయిపోయింది కదా, అయిపోయింది దాన్ని యాక్సెప్ట్ చేయటం, జరిగిపోయింది దాన్ని యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫోకస్ ఆన్ సొల్యూషన్ కదా. కానీ కొన్ని ఉంటాయి. ఇప్పుడు దీనికి చెప్పండి, గ్రాడ్యువల్గా సొల్యూషన్ ట్రై చేయటమే. అయితే అవుతుంది, లేకపోతే లేదు. అయ్యింది, ఫైనల్లీ వీ గాట్ ద సొల్యూషన్, బీ హ్యాపీ, వీ గాట్ ఇట్. అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు? ఇన్స్పైట్ ఆఫ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్, మీ సాయశక్తిలో మీరు ప్రయత్నించారు, అయినా అవ్వలేదు. ఇప్పుడేంటి నెక్స్ట్? నెత్తినోరు బతుకుని పడుకోవటమా? ఇప్పుడు మీ వల్ల కాలేదు, ఇంకా నెక్స్ట్ ఏంటి? ఏమి లేదు, ఇంకెందుకు బాధపడటం? ఇంకంతే, యాక్సెప్ట్. సాధ్యమైతే సాల్వ్ చేసుకుంటున్నావు కాబట్టి ఎందుకు ఇంకా బాధపడటం ఎందుకు? యు ఆర్ టువార్డ్స్ మెండింగ్, రిపేర్ వర్క్లో ఉన్నారు, డ్యామేజ్ రిపేరు, ఎందుకు బాధ లేదు? రెండోది, మీరు ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఫెయిల్ అయింది, ఇంకెందుకు, అయిపోయిందిగా, నీ వల్ల కాదు కదా, వదిలేయటమే. వాట్ ఈస్ ద రీజన్ టు బి అన్హ్యాపీ? ఫెయిల్ అయినా అన్హ్యాపీగా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యూ డిడ్ యువర్ బెస్ట్, దట్స్ ఇట్, ఓవర్, పీరియడ్. వెన్ యూ కాంట్ సాల్వ్ ఇట్,
వాట్ ఈస్ ద నీడ్ టు బి అన్హ్యాపీ? ఇంకేముంది, వదిలేయటమే. బాధపడుతూ కూర్చుంటామా? ఫర్ ఎగ్జాంపుల్ వీ ట్రైడ్ సంథింగ్ అవర్ బెస్ట్ ఇన్ అవర్ లైఫ్, ఏదో ఒకటి ఏదైనా కావచ్చు. ఒక అబ్బాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు, అయ్యాడు. చెప్తారు కదా, బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా ఇంతే సంగతులని సామెత. ముదిరిపోయాడు, ఎక్కడ ఏమీ రాలేదు కాబట్టి ఉద్యోగం రాలేదు కాబట్టి పెళ్లి కాలేదు. ఊరికే సరదాగా చెప్తున్నాను, ఊరికే. ఈ రోజుల్లో అదే అట్లా ఏం కాదనుకోండి. ఇంకెందుకు బాధ? దేని గురించి బాధపడాలి? కెన్ యూ సాల్వ్ ఇట్? ఎస్, గో హెడ్ అండ్ సాల్వ్ ఇట్. వై అన్హ్యాపీ? నువ్వు సాల్వ్ చేయగలవు, సాల్వ్ చేసావు, లేదా సాల్వ్ చేసావు, ఇంకా అన్హ్యాపీ ఏంటి? గెట్ ఇన్ టు ద వర్క్ రైట్. లేదు, యూ కాంట్ సాల్వ్ ఇట్, యూ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ ఇట్, వదిలే. వాట్ ఈస్ ద నీడ్ టు బి అన్హ్యాపీ? చేయలేవు కదా. నెత్తి పట్టుకుని కూర్చుని ఏడుస్తుంటే అదే సాల్వ్ అవుద్దా? నో నీడ్ టు బి అన్హ్యాపీ బికాజ్ యూ కాంట్ డూ ఇట్. You can do it, you did it, no need to be unhappy. You can't do it, you failed it and done. ఇంకా అయిపోయింది. వాట్ ఈస్ ద నీడ్ టు బి అన్హ్యాపీ అగైన్? అయిపోయింది కదా, ఇంకేముంది? ఇన్ బోత్ ది కేసెస్ దెర్ ఈజ్ నో నీడ్ టు బి అన్హ్యాపీ. ప్రాబ్లమ్స్ రాక తప్పో. హౌ వి రియాక్ట్, మన ప్రో యాక్షన్, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము, మన పోస్ట్ ప్రాబ్లం తాలూకు యాక్షను ఏంటి, అది ఇంపార్టెంట్. అది డిసైడ్ చేస్తుంది. వ్యర్థంగా నిరర్థకంగా తలపట్టుకుని కూర్చుంటే సాల్వ్ అవ్వవు ప్రాబ్లమ్స్. సమయం వస్తుంది, కాలం మారుతుంది, వేసిన గాయాల్ని మానుపుతుంది. నాకు నిజంగానండి వెలుగునీట్ల సినిమాలో నాగేశ్వరరావు గారి పాట ఘంటసాల గారు పాడారు. అబ్బా, నాకు అప్పటికి నా చిన్నతనంలోనే ఎంత గొప్ప పాట అనిపించింది. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అంటాడు ఆయన నాగేశ్వర గారు. పాపం సావిత్రి భర్తపోయాడని జగ్గయ్య ఇదైపోతూ ఉంటే, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. శోకాల మరుగున కూడా సుఖం ఉన్నది. ఏది తనంత తాను నీ దరికి రాదు, శోధించి సాధించాలి అదియే ధీరగుణం. ఇంకంతకని ఏం కావాలండి? అసలు చెప్పేశాడు ఆయన మహానుభావుడు. ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. ఏది తనంత తాను నీ దరికి రాదు, శోధించి సాధించాలి అదియే ధీరగుణం. కళ కానిది కదా, విలువైనది. కళ నాకు డౌటు, కానీ కళ అనుకుంటున్నాను. కళ్ళ కానిది నిజమైనది అంటే అది అర్థం వేరు. కళ కానిది రుజువైనది, ఓకే, అంటే నిజమైనది. బ్రతుకు కన్నీటి ధారలలోన బలి చేయకు అని అక్కడ స్టార్ట్ అవుతుంది ఆ పాట. చూడండి ఎంత ఫిలాసఫీ ఉందో. ఇంకా టాప్కి వెళ్ళిపోవాలంటేనండి, బాధే సౌఖ్యమనే భావన రానివోయ్, ఆ ఎరుకే నిశ్చలానందము బ్రహ్మానందము. ఫినిష్. ఆ కన్నడ కవి ఎవరో పాపం ఆయన దేవదాసులో రాశారు. దాన్ని తీసుకొచ్చి తెలుగు దేవదాసులో మన సముద్రాల వారు చక్కగా ట్రాన్స్లేట్ చేశారు. ఇంకేం లేదు, ఇంకా అర్థం చేసుకోవడానికి, జీవితం గురించి అర్థం చేసుకోవడానికి ఇంకేం లేదు. నో మ్యాటర్ వాట్, ఐఎమ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండ్ ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. చూసారా, అసలు మన సొల్యూషన్ మన చేతిలోనే ఉందండి, ఎక్కడో లేదు, మన చేతిలో ఉంది. ఇంత సింపుల్. బాధే సౌఖ్యమనే భావన రానివోయ్ అంటే ఏంటి? బాధ కలిగిన ఇట్స్ ఓకే అంటే యాక్సెప్ట్ చేయమని. యాక్సెప్ట్ చేసి దానికి ఏమైనా సొల్యూషన్, కెన్ యూ ఫైండ్ ఎ సొల్యూషన్, డూ ఇట్. కెన్ యూ, ఇఫ్ యూ కాంట్ ఫైండ్ ఎ సొల్యూషన్, యాక్సెప్ట్ ఇట్. సుడిలో దూకి, ఇంకో పాటలో, సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖమనుకోవోయ్. ఏం మామూలు విషయం కాదండి బాబోయ్, ఆయన మహానుభావుడు రాసిన ఆయన. సుడిలో దూకి ఎదురీదక. సుడిలో దూకిన తర్వాత ఎవరు బతికిస్తారండి?
సుడి అంటే మరి బయటకు వచ్చేది కాదు కదా, అది ముంచేస్తుంది అంతే ఫైనల్గా. అక్కడే ఎదురెత్తాం. సుడి అంటే ఏంటి, దానికి ఎంత ఇది ఉంటుంది, ఎదురెదటం ఏంటి, అసలు కదలలేము. మనకు ఉన్నటువంటి బాడీకి మనం ప్రొడ్యూస్ చేసేటువంటి ఎనర్జీ ఎంత గజేతగాడైనా చావు, గజేతగాడికి చావు నీటిలోనే అంటారు కదా. గజేతగాడికి చావు నీటిలో ఎందుకు వస్తుందంటే, నేను ఎట్లయినా ఈదేయగలను, ఎట్లయినా బతికి నీటిలో ఏదైనా సాధించగలను, నాకు తిరుగులేదనుకుని వెళ్తాడు, ఏ సుడికో వెళ్తాడు, సుడి దగ్గర అయిపోతుంది అయ్యగారి పని. మామూలు ఈత రానివాడు లేదా తక్కువ వచ్చినవాడు జాగ్రత్తగా ఉంటాడు, దిగడు ముందు ఈత రానివాడు. దిగినవాడు ఈత కొద్దిగా వచ్చినవాడు జాగ్రత్తగా ఉంటాడు. నాకు సర్వం వచ్చు, అంతా వచ్చు అనుకుంటాడు కదా, వాడు పోతాడు గ్యారెంటీ. గజేతగాడికి చావు నీటిలోనే అన్నది అందుకనే ఆ సామెత. అందుకని బాధే సౌఖ్యం అనే భావన అంటే ఏంటంటే, నిన్ను డీలింక్ చేసుకోవయ్యా. నీ ఎక్స్టర్నల్గా జరిగినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో, ఘటనలు సంఘటనలు ఉన్నాయో, అవి నీ మనసుని చీల్చి చెండాడి నిన్ను ఇబ్బందులు పాలు చేయడానికి సమాయత్తం అవుతున్నాయ్యా. నువ్వు వెంటనే ఇమీడియట్గా ఏం చేయాలంటే డీలింక్ చేసావయ్యా. డీలింక్ చేయటం అంటే ఇంత ఘోరం జరిగింది. నెక్స్ట్ హౌ డు యూ రిసీవ్ ఇట్, జరగాల్సిందేదో జరిగిపోయింది, హౌ డు యూ రిసీవ్ ఇట్. ముందు యాక్సెప్ట్ చేస్తాను నేను, ఇంత ఘోరం జరిగింది. దీని పర్యవసానం ఏంటి, పర్యవసానం ఎలానే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే జరిగిపోయింది కదా, జరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి, యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీనికి ఏమైనా విరుగుడు ఉందా, ఉంటే ట్రై చేయటమే. అంతేగాని అమ్మో ఎందుకు జరిగింది, అమ్మో అంటే అమ్మో భరించలేను బాధ ఉన్నది నిజమే, బాధే, భయంకరమైన బాధే. నెక్స్ట్ ఏం చేయాలి, బాధకు ఉపశమనం ఉందా, ఉండటమే. ఉపశమనం గురించి ఆలోచించటం. ఉపశమనం లేకపోతే ఏమి నా భాగ్యము. అదేంటండి, బాధ అంత బాధగా ఉంటే అది చెప్పులోని రాయి చెవులోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు కలిపి ఇంతింత కాదయా విశ్వదాభ్రమ వినురవేమో అంటారు కదా. చెప్పులో రాయి చెవులోని జోరీగా, కంటిలోని ముళ్ళు నలుస, కంటిలోని నలుసు కాలిముళ్ళు, కాలు గుచ్చుకుని ముళ్ళు. అవి ఎంత బాధ పెడతాయి అంటే చిన్నవి అనుకోండి. వీటన్నిటి ఇంటిలోని పోరు మహాప్రళయం అయిపోతుంది కదా. ఇంతింత కాదయా అన్నట్టు బాధ కలుగుతుంటే ఒక పక్కన భరించరాని భయంకరమైన బాధ కలుగుతుంటే ఎలా యాక్సెప్ట్ చేసేది అంటే, దానికి ఏమైనా చేయగలిగితే ఓకే, చేయలేనప్పుడు బాధపడి ఏం లాభం. సింప్లీ సే ఐ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ, ఇట్ ఈస్ బ్లీడింగ్, ఇట్ ఈస్ పెయినింగ్, అక్యూట్ పెయిన్. ఇలాంటి పెయిన్ ఎక్కడా ఉండదు, ఎప్పుడు ఉండదు. ఎందుకు ఉండదు, చాలామంది మనం అనిపించి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కంటిలో ఈ చూడండి, కన్ను కానీ, చెవు కానీ, ముక్కు కానీ, పన్ను కానీ, పంటి నొప్పి చూడండి. ఆ పంటి నొప్పి గురించి ఆయన పాపం వేమన్ గారు ఇంకా పెద్దదైపోద్దని మానేశాడో లేకపోతే పట్టించుకో. ఆయన కాలంలో పంటి నొప్పులు వచ్చేవి కాదేమో మరి, ఎందుకంటే వేప ఆకులు అయ్యో న్యాచురల్గా తోముకునేవాళ్ళు కదా. ఈ స్వీట్లు గీట్లు ఇలా ఇప్పుడు మళ్ళా తినటం లేదు కదా, ఈ జంక్ ఫుడ్స్ అవన్నీను. వాట్ టు డూ, సింపుల్, ఏం చేయక్కర్లేదు. మనం బాధే సౌఖ్యం అనే భావన రానివో అంటే ఇంకేం కావాలి. ఇప్పుడు ఫిలాసఫర్లు ఎక్కడైనా ఒకటేనండి. పిబి షెల్లీ గారు వినే ఉంటారు కదా మీరు, ఇంగ్లీష్ పోయెట్, గొప్ప ట్రాజిక్ పోయెట్. పాపం ఆయన లైఫ్ చాలా పర్సనల్ లైఫ్, చాలా మిజరబుల్ లైఫ్. ఆయన ఎక్కడో చెప్తాడు, ద నేపుల్స్ ఎక్కడో ఎందులో చెప్పాడో గుర్తులేదులేండి. ద ప్లెజర్ ఇన్ సారో ఈజ్ స్వీటర్ దాన్ ద ప్లెజర్ ఇట్ సెల్ఫ్. బాధలోనే ఆనందాన్ని వెతుక్కున్న వ్యక్తి అండి. నేను రాస్తాను బోర్డు మీద. దాన్ని కొంతమంది మిస్ఇంటర్ప్రిట్ చేసి మిస్అండర్స్టాండ్ చేసుకుని పెసిమిస్టిక్గా మాట్లాడుతున్నాడా అనుకున్నారు. ద ప్లెజర్ ఇన్ సారో ఈజ్ స్వీటర్ దాన్ ది ప్లెజర్ ఇట్ సెల్ఫ్. ఏం జోకా, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది, లేకపోతే ఒక్క రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేస్తుంది. ద ప్లెజర్ ఇన్ సారో ఈజ్ స్వీటర్. ఆ పదం స్వీటర్ అనే పదం వాడాడు, దానికి బదులు ఇంకేదైనా వాడుంటే ఆ అందం సొబగు రాదు. ద ప్లెజర్ ఇన్ సారో ఈజ్ స్వీటర్ దాన్ ది ప్లెజర్ ఇట్ సెల్ఫ్. బాధలో సుఖాన్ని ఎత్తుక్కోవటం అంటే డీప్ అండ్ పెనట్రేటింగ్ పెయిన్ ఎవరికైతే వస్తుందో, అక్యూట్ పెయిన్, దాన్ని ఎగోనీ అంటామో లేకపోతే దాన్ని ఏ పదం వాడతామో డాక్టర్లకు తెలియాలి.
అంత అక్యూట్ పెయిన్ ఎగొని లైఫ్లో, అంటే శారీరకంగా కానక్కర్లేదు, మానసికంగా లైఫ్లో జరిగిన ఘటనలో భయానకమైనటువంటి, మరింత భయంకరమైనటువంటి బాధలో సన్నివేశాలు కలిగినప్పుడు అక్కడ జ్ఞానోదయం కలుగుతుంది. అంటే ఆ వ్యక్తికి ఆ జ్ఞానోదయం కలిగించడం కోసం భగవంతుడు లేదా నేచర్ అనండి అలాంటి సన్నివేశాలు కలిగించాడు. అంటే బంధ విముక్తుడైపోతాడు. జ్ఞానం బంధ విముక్తుని చేస్తుందంటాం కదా, అక్కడ వస్తుందండి జ్ఞానం. అంత డీప్గా బాధపడినప్పుడే జ్ఞానం వస్తుంది. మరి యాపిల్ కంపెనీ ఉన్నాడు కదా స్టీవ్ జాబ్సేనా, మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి జ్ఞానం, అయ్యో ఏం చెప్పాడండి. మరి ఆయన ఆ కంపెనీ నడిపినంత వరకు పగలో రాత్రి అనకుండా అబ్సెషన్ తోటి అదే కంపెనీ నడిపి బ్రహ్మాండంగా పెంచి గొప్పగా పేరు తెచ్చుకుని బోల్డ్ డబ్బులు సంపాదించి ఆ పని చేసే రోజుల్లో తెలియలేదు ఏం జరగబోతుందో, లైఫ్ అంటే ఏంటో. అంపశయ్య మీద భీష్ముడు పడుకున్నప్పుడు లాగా, భీష్ముడు మహానుభావుడండి, అలాగా స్టీవ్ జాబ్స్ అనే ఆయన, మరి యాపిల్ కంపెనీ ఆయన మరణశయ్య మీద పడుకున్నప్పుడు గొప్ప ఫిలాసఫర్ అయిపోయాడు. అదేదో ముందుంటే బాగుండేది. అంటే ఆయనకి ఆ జ్ఞానం కలగటం కోసం ఆయన లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ వాజ్ మిజరబుల్. అంటే ఆయనకి ఆ జ్ఞానం కలిగించడం కోసం అలాంటి బాధ కల్పించింది ఆ నేచరు. ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. ఏం లాభం? అల్టిమేట్గా ఏదో సీరియల్లో ఏదో ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ వేస్తుంటాడు నెట్ఫ్లిక్స్ తోడు ఎవడో, మౌత్ జిత్నా భీ లైఫ్ జిత్నా భీ జిందగీ जितना भी मजबूत हो, जितना भी స్ట్రగుల్ करे ఫైట్ करे, మౌత్ సే ఏక్ దిన్ హార్ జాతీ హై, ఏదో అట్లా చెప్తున్నాడు. అంటే లైఫ్ అనేది ఎంత స్ట్రాంగ్ అయినా, ఎంత ఫైట్ చేసినా చావు చేతిలో ఏదో ఒక రోజున ఓటమి చవిచూడక తప్పదు అని అట్లా హిందీలో చెప్తున్నారు. అలా ఏముందండి లైఫ్. అందుకని అత్యంత భయానకమైనటువంటి బాధాకరమైనటువంటి సిచ్యువేషన్స్లో ఎవరైతే వెళ్తారో వాళ్ళకి వెంటనే జ్ఞానోదయం కలిగేస్తుందండి. ఏం కలుగుతుందో అర్థమవుతుంది ఏంటంటే, అందులో ఓహో ఇది కూడా ఓకే. అంతా కృష్ణ గారి దేవదాస్ సినిమాలో కూడా ఆరుద్ర గారి తక్కువ చెప్పలేదు. వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖము ఉన్నది. జీవితం ఏమిటి? వెలుతురు చీకటి. వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖము ఉన్నది. ఇది పెసిమిస్టులు, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు మెచ్చుకునేది, వాళ్ళు పాడుకోవాల్సిన పాటలు ఇదేంటివి ఇట్లాంటివి అనుకుంటారు కొంతమంది తెలియక. అందులో ఉన్న డీప్ రూటెడ్ ఫిలాసఫీ అర్థం చేసుకుంటే ఇదే, ద ప్లెజర్ ఇన్ సారో ఇస్ బెటర్ దాన్ ది ప్లెజర్ ఇట్ సెల్ఫ్. అందులోనే సుఖము ఉన్నది. వెలుతురు చీకటి, వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖము ఉన్నది. చీకటిలో కూడా సుఖం ఉన్నది. అంటే ఇట్ ఈజ్ అవర్ పర్స్పెక్టివ్, హౌ వి సీ థింగ్స్, హౌ వి పర్సీవ్ థింగ్స్, హౌ వి అండర్స్టాండ్ థింగ్స్, దానిలో ఉంది. అందుకని చీకటి కూడా ఓకే, మీకు చీకటి కూడా ఓకే. అదే బ్రహ్మజ్ఞానం. అంటే ఇంకా ఎక్కడికో హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోక్కర్లేదండి. మా వాడితో నేనంటే వెన్ ఐఎమ్ లోన్లీ ఐ ఫీల్ హ్యాపీ, ఏదో చెప్పాను ఆ పదాలు ఏదో వాడాను, ఒకప్పుడు రాసుకునేవాళ్ళండి. వెన్ ఐఎమ్ ఆల్ అలోన్, వెన్ ఐఎమ్ లోన్లీ హ్యాపీ, ఆల్ అలోన్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్. వాడికి అర్థం కాలేదు, ఆశ్చర్యంగా అనిపించింది. అయ్యి బాబోయ్, ఒంటరిగా ఉండటం అనేది హ్యాపీగా ఉండటమా, జాయ్ఫుల్గా ఉండటమా? వాడికైతే అర్థం కాలేదు. బట్ నిజమది. అంటే ఒంటరిగా ఉండటంలో కూడా, అంటే కంపెనీని కూడా ఎంజాయ్ చేస్తూ ఒంటరిగా ఉండటాన్ని కూడా ఎంజాయ్ చేయటం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఒంటరిగా ఉన్నా ఓకే, ఫ్యామిలీ, ఇంట్లో వాళ్ళు వీళ్ళు అంతా, ఆఫీసు స్టాఫ్ జనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ మధ్యన ఉండటం, అది ఓకే. ఇది ఓకే, అది ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నథింగ్ విల్ హిట్ యూ, నథింగ్ విల్ హర్ట్ యూ. అదే ప్రాక్టీస్ చేయాలి.
లైఫ్ అంతా చేయాల్సింది ఇదే. ఏదో అశ్వమేధ యజ్ఞం జీవితం ఒక యజ్ఞం అనుకుంటే, జీవితం అనేది ఒక యజ్ఞం అనుకుంటే, ఆ యజ్ఞంలో పోయాల్సినటువంటి ఉన్నాయి కదా, అందులో వేయాల్సినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో, ఘీ, నెయ్యి, అవన్నీ కూడా అవన్నీ ఇవే, ఈ ప్రిన్సిపల్సే. సింప్లీ రిఫ్యూజ్ టు బి అన్హ్యాపీ. నా వరకు నాకు వస్తే నా ఎక్స్పీరియన్సెస్ చాలా, ఇంతకుముందు వీడియోలో ప్లేలిస్ట్ ఉంది కదా, చూడండి, చాలా షేర్ చేసుకుని ఉంటాను కదా. నేను అగ్నిపర్వతాలు బద్దలైనటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. బద్దలవటం కూడా జరిగింది. ఇట్ ఈస్ నో మోర్ కదా, ఆ టైం వెళ్ళిపోయింది. నథింగ్ ఈజ్ దేర్. అక్కడి నుంచే వస్తుంది డీప్ రూటెడ్ ఫిలాసఫీ, మెచ్యూరిటీ వస్తుంది. అక్కడి నుంచి మాట్లాడుతున్నాను నేను. అంతేగాని థియరిటికల్గా ఆ పుస్తకంలో ఆయన చెప్పాడు కాబట్టి, లేకపోతే ఈ పాటలో ఈ రచయిత ఈయన ఆరుద్ర గారు చెప్పారు కాబట్టి అది చెప్పడం లేదు. అవి రిఫరెన్స్. లైఫ్లో చూసిన ఎక్స్పీరియన్సెస్కి ఇవన్నీ రిఫరెన్సెస్. నిజమే కదా, చాలా కరెక్ట్గా చెప్పాడు. దట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, దట్ ఐ హ్యావ్ సీన్ ఇట్, దట్ ఐ హ్యావ్ గాట్ ఇట్. అలా అనమాట. రియలైజేషన్ ఇంపార్టెంట్. అందుకనే ఆయన చెప్తాడు కదా, ఎవరు మర్చిపోతున్నానా పేరు, జర్మన్ ఫిలాసఫర్. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఆయన పేరు. నోయింగ్ ఈజ్ నాట్ ఎనఫ్, యూ మస్ట్ అప్లై ఇట్. నాలెడ్జ్ కాదు, అప్లైడ్ నాలెడ్జ్ కావాలనేది. అందుకని ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, బాధలు ఎలా ఉంటాయి, సుఖాలు ఎలా ఉంటాయి, కష్టాలు ఎలా ఉంటాయి అని థియరీ కాదు. బాధల్ని, సుఖాలని, కష్టాలని ప్రాక్టికల్గా చూసినప్పుడు, అనుభవించినప్పుడు, అనుభవంలోకి తీసుకున్నప్పుడు అక్కడి నుంచి వస్తుంది రియలైజేషన్. సో ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ది ప్రాక్టికల్ ఎక్స్పోజర్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ద వరల్డ్. కాబట్టి మీకు చాలా ఎక్కువ టైం తీసుకున్నానేమో, ఎంత బోర్ కొట్టించానో, ఏం చెప్పానో నాకైతే గుర్తులేదు. కానీ ఎందుకంటే ఏదో చెప్పాలనిపించింది. రోజు అంటున్నారు కదా సండే క్లాసులు అండి, సండే క్లాసులు చెప్పండి అని. సరే, ఈరోజు ఏదో చెప్దామని అనిపించింది, చెప్పాను. మీ కామెంట్లు పెట్టండి. ట్రాల్స్ అయినా ఎట్లాంటివైనా ఓకే. ఒప్పుకున్న తర్వాత ఏదో అంటారు కదా, మంత్రశాంతాన్ని ఒప్పుకున్న తర్వాత అని. ఐఎమ్ ఓకే ఫర్ ఎవ్రీథింగ్. మీ ఇష్టం, పెట్టండి. తప్పకుండా మీ కామెంట్లు మాత్రం నేను చదువుతాను. సండే వీడియో తాలూకు, సండే స్పెషల్ తాలూకు కామెంట్లు నేను జనరల్గా చదువుతాను ఇన్స్పైట్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్. ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ రిలేటింగ్ టు లైఫ్. స్టాక్ మార్కెట్, డబ్బులు, ఇవన్నీ ఏముందండి, దే ఆర్ పెరిఫెరల్. నా దృష్టిలో అయితే ఇవన్నీ పెరిఫెరలే. ఓకే, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ సెలబ్రేటెడ్ సండే. ఓకే.